స్తుతించు సర్వలోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సకల ఆశీర్వాదాలకి కారణభూతులైన మా పరలోక తండ్రి, పరలోక రాజ్యంలో నిత్యము వేలాదిగా పరిస్థితులను పొగడపరచు మా గొప్ప దేవ, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త గొప్ప దేవుడు, నీకు స్తోత్రాలు. నీ మాట చెప్పిన సమస్తాన్ని కలుగ చేసిన గొప్ప దేవ, నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మానవులైన మమ్మల్ని నిర్మించుకున్న నీ స్వరూపముగా చేసుకుని మాకు ఇచ్చిన ఆధిక్యతను అంతం కూడా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మానవుల్ని ఇంతగా ప్రేమిస్తున్నాం, మన తండ్రి కరుణిస్తున్న కటాక్షిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మీరు మానవాళి ప్రపంచమంతా కూడా నువ్వు చేసిన నేను స్థుతిస్తున్నాయి, మహింపరుస్తున్నాయి, గణపరుస్తున్నాయి. ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆదివారం దినములో మా ప్రభా మందిరంలో చేరి ప్రభా మేము మా కనపరుస్తుండగా వాళ్ళ మధ్యని ఉన్నావని మేము నమ్ముతున్నాము తండ్రి. నీ స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో సక్సెస్ వార్త సహవాసాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు మీరు మందిరాన్ని తోడుతూ వచ్చారు. ప్రభు నీ పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధ సహవాసముగా ఈ విధంగా కూడి నేను స్తుతించి నేను కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించాలి. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినాలన్నింటిలో మమ్మల్ని కాపాడారు, సంరక్షించారు. కీడు నుండి అపాయం నుండి ఇబ్బందులను మమ్మల్ని తొలగించి రక్షించి ఆ ప్రభు సజీవ సంఖ్యలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అంతేకాదు పాపము చేతన అపరాధము చేతన చెప్పడి చచ్చినట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించుకోవాలని ప్రియమైన కుమార్తెలుగా ఈ జనాంగంగా మమ్మల్ని సొత్తుగా మమ్మల్ని చేసుకుని ప్రభావ మీరు ప్రేమిస్తున్న విధానం బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సక్సెస్ వార్త సహవాసాన్ని ప్రత్యేకంగా నీకు స్పందిస్తుంది. మీరు వస్తున్నది కూడా నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకో. మా పట్ల నువ్వు చేస్తున్న నీ యొక్క అనేకమైన కృప కనికరాలను బట్టి మేలు మహోపకారాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంటికి పనికిరాని ఎన్నిక లేని వారం అయినప్పటికీ కూడా నీ కరుణను మాపై చూపిస్తున్నా తండ్రి. నిష్ప్రయోజకులు మమ్మల్ని ప్రయోజనకరంగా మమ్మల్ని చేస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కానీ ఎంత గొప్ప జాలిని కరుణని మీరు మా పట్ల చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో ఇక ప్రభు సజీవ సంఖ్యలో ఉంచో, ఆరోగ్యవంతుల నుంచో, ఆయుష్నించో, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘం ఈ విధంగా కూడి ప్రభు నేను స్తుతిస్తుండగా మీరు మా మధ్య నుండి పరిశుద్ధ ఆత్మను వెలువ చేయమని కూడా అడుగుతున్నాం. విడుదల చేయండి. నీ స్తోత్రాలు వందనాలయ్య. జరుగుతున్న కార్యక్రమాన్నిటి కూడా మీరు ఉండండి. ఎక్కడెక్కడైతే ఈ విధమైన ఆరాధనలు సాప్తాహిక సంఘం జరుగుతున్నాయో మీ పరిశుద్ధాత్మ అక్కడ ఉంది. రక్షణ కార్యాలు జరిగించండి. అంటే ఉద్యోగమైన సంఘాలను అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. ఈ ప్రభు సాతాను సులువుగా చిక్కులు పెట్టే సాతాను బంధకులు అన్నింటి నుంచి కూడా విడుదల అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. కానీ ప్రతి ఒక్కరు సంపూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన మనసులతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించి నిన్ను మహింపరిచి కనపరచుకు సహాయం చేయండి. ఉదయకాల సమయంలో సహవాసం ఉన్న ప్రతి బిడ్డని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ సమస్యలో ఉన్న వారిని విడిపించండి. అనాగ్రస్తులుగా ఉన్న వారిని ముట్టిని స్వస్థపరచండి. లేవనెత్తని ప్రతి బలహీనతలన్నింటిని కూడా నజరేయుడైన యేసయ్య నామంలో అవన్నీ కూడా దూరం చేయకపోవడుచున్న తండ్రి. బలము, శక్తి, ఆరోగ్యాలు బిడ్డకు అనుగ్రహించడం కూడా అడుగుతున్నాం. ఉదయకాల సమయంలో ప్రభావ అతని ప్రాంతంలో ఉంటున్న సునీల్ని ఇచ్చిన బిడ్డని ఇరువును కూడా నీ కృపలో భద్రపరచండి. వారి యొక్క తలంపులు కావాలి ఉంచండి. జ్ఞానంతో నింపి నడిపించండి. వారికి కావాల్సిన బలము, శక్తి, ఆరోగ్యంతో మీకు నడిపించడం కూడా అడుగుతున్నాం. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల ప్రయాణాలు మీరు సహాయం చేయండి. నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా మా ప్రియులు, మా బంధువులు, మా యొక్క కుమార్తెలు అనేక మంది ప్రభావ అనేక చోట్ల చదివి ఉంటాడు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ భద్రత, నీ బాధ్యత వారికి అనుగ్రహించమని పడుతున్నాం తండ్రి. నీ స్తోత్రాలు. అలాగే ఇక్కడ పెనగాడి రాంపురం ప్రాంతంలో అనేక మంది అనిపిస్తున్న ఉన్న ప్రభావ వారితో మీరు మాట్లాడండి. రక్షణ మారు మనసులు వారికి అనుగ్రహించుకొని నీ సన్నిధికి ఆకర్షించుకోమని కూడా అడుగుతున్నాం మా ప్రభావ. నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీని యొక్క ఆరాధన నీ చేతులు సమర్పించుకుంటున్నాం. ప్రార్థించే వారితో మీరు నీ ఆత్మతో నింపండి ప్రభావ. తండ్రి నీ ఆరాధించే వారితో మీరునండి. సత్యముతో, ఆత్మతో నిన్ను ఆరాధించే వారిగా చేయమని కూడా అడుగుతున్నాం. ఉత్తర పరిస్థితుల బాగా నుండి నీ మాటలు మాకు నిపించండి. వాక్య ధ్యానంలో ఉండండి. మా ప్రభు మమ్మల్ని మరుగుపరిచి మా ప్రభు మీరే మహిమ పొందండి. నీ మాటలు మాకు తెలియజేయండి. జీవ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకున్నట్లు దాని ప్రకారంగా
జీవించే కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని కూడా తండ్రి నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరం కూడా ఈ ఉదయకాల సమయంలో నీ చేతులు సమర్పించుకుంటాను. ఆటంకపరిచే శక్తులన్నింటినీ కూడా దూరపరచండి, లైపరచండి, ఎలక్ట్రిసిటీని నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభావ. మా తండ్రి నేను స్థుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మా తండ్రి మైక్ సిస్టమ్ నేను ఇంకా భద్రతలు కాపుతూ ఉంచండి తండ్రి. నీ స్తోత్రాలు ఏమన్నా జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరు అధ్యక్షత వహించి పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి ప్రభావ మహిమ గంట ప్రభావాలు మీరు ఆరోపించుకోమని కూడా అడుగుతూ ఈ కొద్ది వెనుకలు మా కొరకే తిరిగి రానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 584వ కీర్తనని మనం అందరం కూడా కలిసి పాడుకున్నాం. పాటల పుస్తకాలు లేని వారు ఇక్కడ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలు తీసుకోండి. నాతో కలిసి ఈ పాటని పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయన్ని మహింపొందుతాం. 584వ కీర్తన. స్తుతింతుము ప్రభువా శుభమౌ నీ దినమున, పరిశుద్ధమగు నీ నామాన్ని, ఆయన నామాన్ని మనం స్తుతిద్దాం. స్తుతింతుము ప్రభువా శుభమౌ నీ దినమున, పరిశుద్ధమగు నీ నామము. స్తుతింతుము ప్రభువా శుభమౌ నీ దినమున, పరిశుద్ధమగు నీ నామము. సకలమున నీవు పతితులమగు మాకు, సకలమున నీవు పతితులమగు మాకు, అతిదయతో చేసిన అన్ని మేలులు తలచి స్తుతింతుము ప్రభువా శుభమౌ నీ దినమున, పరిశుద్ధమగు నీ నామము. ఎన్న సాఖ్యముగాక యున్న మహిమతో వెలుగుచున్న నీ పద సాన్నిధికి సన్నుతాత్మమేమో ఆత్మతో సత్యముతో, సన్నుతాత్మమేమో ఆత్మతో సత్యముతో నిన్నారాధింతుము ఇక్కడను నీ గృహమందు. స్తుతింతుము ప్రభువా శుభమౌ నీ దినమున, పరిశుద్ధమగు నీ నామము. ఇసాటని వాక్యము సుచితం నీదాట, నీ సేవకులనన్న సుచియౌ నీ ఆత్మకు పరిపూర్ణముగా నింపి, ప్రచురింపను శక్తి నదికాముగా నిమ్ము. స్తుతింతుము ప్రభువా శుభమౌ నీ దినమున, పరిశుద్ధమగు నీ నామము. భక్తితో నీ జనులు యుక్తముగా నిన్ను వేడ సత్యవాది మోక్షి కోసము నిన్న భక్తితో ప్రార్థింప, భక్తితో విని వారి ఆనందమును గూర్చి స్తుతింతుము ప్రభువా శుభమౌ నీ దినమున, పరిశుద్ధమగు నీ నామము. జనక కుమారత్మ తను దేవరాజ్య, జనాల
చాలేని స్తుతి కలుగు అనాయామేమిలలో కొనియాడుటకు నిన్ను కనుడా దీవెనమాపై కుమారింపు వేగ స్తుతింతుమో ప్రభువా శుభమౌని దినమున పరిశుద్ధ మగుని నీ నామము కథకాలమున నీవు పతితుల మగు మాకు అతి దయతో చేసిన జ్ఞాని మేలులు తలచి స్తుతింతుమో ప్రభువా శుభమౌని దినమున పరిశుద్ధ మగుని నీ నామము. హల్లెలూయా. సమయంలో ఉత్తర పద్ధతుల భాగాన్ని చదువుతున్నాము. పరిస్థితి గ్రంథం నుంచి యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి 15 వచనాలు. ఉత్తర పద్ధతుల రీతిగా ఒక వాక్య మన మధ్యన దేవుడి బ్రదర్ వచ్చి బాగా నాటకం చేస్తారు. 52 యెషయా గ్రంథం 1 నుంచి 15 వచనాలు ఉత్తర పద్ధతుల రీతిగా. హల్లెలూయా. ఈరోజు ఉత్తర ప్రచురణలో భాగంగా యెషయా 52వ అధ్యాయం 1 నుంచి 15 వరకు ఒక తరగతి చదువుతాము. సీయోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనము, పరిశుద్ధ పట్టణమని యెరూషలేమా నీ సుందర వస్త్రమును ధరించుకొనము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడైన నీ లోనికి రాడు. దూరి తెలుపుకొనము యెరూషలేమా, లేచి కూర్చునుము, చెరపట్టబడిన సీయోను కుమారి, నీ మెడపట్లు విప్పివేసుకొనుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితేరు కదా, రోకలు ఇయ్యకయే మీరు మోచింపబడితరు. నివాసం మరియు నా జనులు ఊరకయే కొనిపోబడి ఉన్నారు, వారిని బాధపరిచేవారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు, దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీత గానం చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. పోవుడి పోవుడి, అతడి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. అలాగే అతడు అనేక జనములు చిలకరించును, రాజులు అతన్ని చూచి నోరు మూసుకొనుదురు. తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు, తాము విన్నదాన్ని గ్రహింతురు. సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని
మన మధ్య సొంత దేవకారు గారి ముందుకు వచ్చి మనకి వివరిస్తారు. కలుగునుగాక. చదివిన విధంగా 52వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు మనం ఒకసారి నేర్చుకుందామండి. 52 1 నుంచి 6 వచనాలు ఏంటంటేనండి, ఇందులో 1వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకును నీ బలమును ధరించుకును. చెరలోనికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆయన నామాన్ని బట్టి తిరిగి వస్తారని, యెరూషలేము తిరిగి నిర్మింపబడతాదని యెషయా ప్రవచిస్తున్నాడు. ఈ ఎప్పుడైతే ఈ చెరలోనికి వెళ్ళిపోయిన ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మళ్ళీ తిరిగి వస్తారు కాబట్టి వాళ్ళ గురించి ఈ యొక్క వాక్యం అంతా కూడా చెప్పబడుతుంది అనమాట. అది ఎలాగో వస్తారు, ఏ విధముగా వస్తారు అన్నది మనం ఒకసారి చూద్దామండి. సియోను లెమ్ము నీ బలము ధరించుకును, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము నీ సుందర వస్త్రములను ధరించుకును. ఇక మీదట సన్నతి పొందిన వాడెవడైనను అపవిత్రుడైనను నీ లోపలికి రాడు. ఎలా ఉంటుందంటే గంటే కోసం ఈ యొక్క యెరూషలేములోకి వచ్చేస్తారు అందరూ. బబులోను నుంచి చెరపట్టబడిన వాళ్ళు అందరూ విడిపింపబడి అందరూ కూడా యెరూషలేముకి వచ్చేస్తారు. ఆ యెరూషలేముకి వచ్చినప్పుడు వాళ్ళు అప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు చేసిన పాపాలు అన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. మనం చేసిన పాపాలను బట్టి మనము ఇక్కడ చెరగా కొనుక్కోబడ్డాం కాబట్టి ఇంకా మనం అటువంటి పాపాలు చెయ్యకూడదు అని వాళ్ళకు పశ్చాత్తాపం వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే అపవిత్రులు ఒక్కడైనను లోపలికి రాగలరు. యెరూషలేములో ఇంతకు ముందున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళి ఇప్పుడు అందరూ పరిశుద్ధ వాళ్ళ యొక్క పాపాలన్నీ ఒప్పుకొని వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగా ఇప్పుడు యెరూషలేములోకి అందరూ రావాలి అని ఇక్కడ యెషయా ప్రవక్త గారు చెప్తున్నారు. కూడి దుర్గమును యెరూషలేమా లేచి కూర్చును, చెరపట్టిన సీయోను కుమారి నీ వెనకట్లను విప్పి వేసుకును. అంటే వాళ్ళకి ఉన్నటువంటి బాధలు, ఎత్తులు, ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు అన్నీ కూడా ఇంకా విడిచిపెట్టేయాలి. ఎప్పుడైతే యెరూషలేముకి వస్తున్నారో వాళ్ళు పవిత్రంగా ఇంకా దేవుణ్ణి ఆరాధించడం, దేవుని కోసం బ్రతకడం, వాళ్ళ యొక్క పాపాన్ని ఇంకా చెయ్యకుండా ఉండేటట్లు పరిశుద్ధంగా మీరు ఉండాలి అని ఇక్కడ వాళ్ళ గురించి చెప్పబడింది. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నారు, మీరు ఊరకలే అమ్మబడితే కదా, లోకనియకలే మీరు విమోచనబడదు. ఏమిటైనా యెహోవా అనుకుంటున్నారు ఏమనగా, తాత్కాల నివాసము చేయటకే కాలమున నా జనులు ఐగుప్తులకు పోయింది. అయితే ఇశ్రాయేలు ప్రజలు ముందు ఐగుప్తు దేశంలోకి వెళ్ళారండి. ఎలా వెళ్ళారంటే కొన్ని రోజులేదో ఉండడానికని. అప్పుడు యోసేపు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఒక కరువు వచ్చినప్పుడు ఈ యొక్క కుటుంబం అంతా కూడా అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అప్పుడు ఏదో కొన్ని రోజులు చూడడానికి వెళ్ళినట్లుగా వెళ్ళే వీళ్ళందరూ ఈ ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళు స్థిరపడిపోయి అక్కడ వాళ్ళు చాలా అభివృద్ధి పొందారు. అంటే అనేక మంది జనాభాలాగా అయిపోయారు. 70 మందే కానీ వాళ్ళు కుటుంబం పిల్లలు అనేక మంది 6 లక్షల మంది అయిపోయారు అక్కడ. కాబట్టి వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు ఐగుప్తు దేశంలో. ఆ విధంగా మరియు అశ్షూరు నిమిత్తముగా వారిని బాధపరిచాను. అయితే వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఐగుప్తు వీళ్ళు చాలా బాధలు పెట్టారు. ఆ బాధలన్నీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు పడ్డారు. ఆ విషయం మరి ఇక్కడ చెప్పబడుతుంది. నా జనులు ఊరకయ్య కొనుక్కోబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుతున్నారు. ఇదే యెహోవా దినమెల్లా నా నామం దూషింపబడుచున్నది. అప్పుడు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే బానిసలుగా తీసుకెళ్ళినప్పుడు కూర్చోబెట్టి భోజనం పెట్టరు కదండి, వాళ్ళతోటి నొడి చాకిరీ చేయించుకుంటారు, అన్ని పనులు చేయించుకుంటారు, తిండి సరిగా పెట్టరు. అలాంటి పరిస్థితుల్లో అన్నీ కూడా వీళ్ళు అనుభవించారు ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ. కావున ఇచ్చట నేనేమి చేయవలను, ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకుందురు, నేనున్నానని చెప్పువాడని నేనే అనేవారు ఆ దినమున తెలుసుకుందురు. అప్పుడు ఎప్పుడైతే మరి అక్కడ అన్ని బాధలు పడ్డారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు దేవుడు అంటే ఎవరో, దేవుడు వాళ్ళకి ఏం చేశారో అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఇంకా పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చిందనమాట. అయితే సువార్త ప్రకటించు, సమాధానంలో చాటించుతూ, సువార్తమానము ప్రకటించుతూ, రక్షణ సమాచారము ప్రకటించు వారి పాదములు నీ దేవుడు వేలుచున్నాడని శివుల్లో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నది. ఏంటండి ఈ సువార్త చెప్పే పాదాలు సుందరమై ఉన్నాయని ఇక్కడ రాయబడలేదండి.
ఇక్కడ ఈ వచనంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే సువార్త చెప్పుతున్న పాదములు సుందరములైనవి. కానీ అవి ఎలాగ ఏ ఏ సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళు? ఎప్పుడైతే ఆ యొక్క బబులోనులో 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారో, ఆ బానిసలు అయినటువంటి వాళ్ళందరూ కూడా మారు మనసు రక్షణ పొంది పవిత్రముగా ఇప్పుడు ఈ యొక్క యెరూషలేమునకు వస్తున్నారు అనేటువంటి సువార్త ఎవరు ప్రకటిస్తారో వాళ్ళ పాదాలు శుభ్రములైనవి అని ఇక్కడ చెప్పబడిందండి. మనకైతే అపోస్తల కార్యములన్నీ రావని సువార్త ప్రకటించే వారు పాదములు శుభ్రములైనవి అని ఉన్నాయి. అదేంటంటే దేవుని యొక్క సువార్త ప్రకటించేవారి పాదములు సుందరములై ఉన్నవి. ఎక్కడైతే ఎవరైతే బబులోను నుంచి యెరూషలేమునకు రాబడుతున్నారో వాళ్ళు అక్కడ మారు మనసు పొంది పవిత్రంగా ఈ యొక్క యెరూషలేముకు వస్తున్నారు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ పాదాలు సుందరములై ఉన్నవి అని ఇక్కడ రాయబడింది. ఒకసారి రోమా 10:15 ఒకసారి చూద్దామండి. రోమా 10:15. ప్రకటించువారు ప్రకటింపబడిన ఎడల ఎట్లు ప్రకటించెదరు? ఇంది విషయమై ఉత్తమమైన వాడు కూర్చున్న సువార్త ప్రకటించువారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. సుందరమైనవి అని మనకి ఇక్కడ రోమపత్రికలో రాయబడింది. అపొస్తలుడైన పౌలు గారు రాశారు. ఆ విధంగానే మరలా ఎఫెసీ 6:15 ఒకసారి చూద్దామండి. ఎఫెసీ 6:15. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడు తొడగుకొని నిలువబడి. ఇప్పుడు ఏంటంటే పాదానికి మనం ఏం తొడుకోవాలన్నా ఇది సమాధానకరమైనటువంటి సువార్త అయినటువంటి మనం ధరించుకోవాలి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడి. సమాధానకరమైనటువంటి జోడు మనం తొడుకోవాలి. అంటే ఏంటి? మనం ఎవరింటికైనా దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు సమాధానంగా వాడికి ప్రవర్తన. దేవుడు నమ్మకో, దేవుడు ఇలాంటి పని చేశాడు, దేవుడు ఇలా మన కొరకు భూలో కనుకొచ్చాడు అది అని అలా బెదిరిస్తూ వాడికి కోపంగా మనం సువార్త ప్రకటించడం కాదండి. సమాధానం ఎలాంటి వాడింటికైనా సరే మనం సమాధానంగా వాడికి దేవుని సువార్త ప్రకటించాలి. ఆ సమాధానం అనేటువంటి జోడు మనం తొడుక్కోవాలట. మన కాళ్ళు ఎప్పుడు కూడా మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాయి కదండి. ఎక్కడ గొడవ జరుగుతుందా, ఎక్కడ అల్లరి జరుగుతుందా, ఎక్కడ చెడు జరుగుతుందా, అలాంటి చోటకి మన పాదాలు వస్తాయి. అందుకని అలా వెళ్ళకుండా మన సమాధానం అనేటువంటి జోడు మనం తొడుక్కున్నట్లయితే ఎక్కడ సమాధానం ఉందో, ఎక్కడ వ్యతిరేకం ఉందో అక్కడ సమాధాన పరిచేటువంటి పరిస్థితి మనకు వస్తుందని ఇక్కడ ఈ వాక్యంలో చెప్పబడింది. ఆలకించుము, నీ కావలి వారు కలుపుచున్నారు, కూడుకొని బిడ్డలుగా పాడుచున్నారు. ఎక్కువ సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుతున్నారు. వాళ్ళు ఇప్పుడు చాలా కాలానికి యెరూషలేమునకు వచ్చారండి. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. అరే, మనం ఎంతకాలం ఇటువంటి పరిశుద్ధమైన పట్టణంలో ఉండకుండా 70 సంవత్సరాలు మన ఇష్టానుసారంగా మనం అక్కడ జీవించాము, మరి ఆ యొక్క బానిస బ్రతికేమో ఇప్పుడు ఇక్కడ ఎంత పవిత్రంగా ఉందో ఈ దేశము, ఈ యొక్క యెరూషలేము అని చెప్పాక వాడు ఎంతో సంతోషిస్తారట. మనం రాబట్టి ఇక్కడ కన్నులారా మనం యొక్క ఇది చూస్తున్నామని. అలాగే యెరూషలేమునందు పాడైన స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానం చేయండి. యెహోవా తన జనులను ఆదరించను, యెరూషలేమును విమోచించాడు. దేవుడు యెరూషలేమును విమోచించాడు. ఎందుకంటే అది ఆయన యొక్క పట్టణం. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు చెడు చేయకూడదు. ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా ఆ యొక్క పట్టణంలో జీవించాలి. ఎందుకంటే పరిశుద్ధమైన పట్టణం కాబట్టి మనం కూడా అక్కడ పరిశుద్ధంగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేవాడిగా మనం ఉండాలని అక్కడ చెప్తున్నారు. సమస్త జనముల కన్నుల ఎదుట ఎక్కువ తన పరిశుద్ధ బాహువును బయలుపరుచుతున్నారు. ఊరి గంట నివాసులందరూ మన దేవుని రక్షణ చూచారు. ఎందుకంటే దేవుడు తను చేసినటువంటి ఆశ్చర్యకార్యములన్నీ కూడా ఈ ఇజ్రాయేల్ ప్రజలకి తెలుసు. అవన్నీ కూడా ఆయన గొప్పతనం ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవన్నీ తెలుసుకొని జ్ఞాపకం చేసుకుని దేవుని యందు రక్షణ పొందాలనేటువంటి ఆశ కలిగి వాళ్ళు ఉన్నారండి. అలాగే 11వ వచనం ఒకసారి చూద్దామండి. పోవుడి అతడి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేన్ని ముట్టకుడి, దాని ఎద్దు నుండి తొలగిపోదు. యెహోవా సేవాపకరణములను మోయువారు ద్వారా
మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. అంటే ఏం చేస్తారండి? ఇప్పుడు అందరూ కూడా పవిత్రంగా ఉండాలని ఇక్కడ చెప్పబడుతుంది. ఏ విధంగా ఉండాలండి? అక్కడ దేన్ని అపవిత్రమైన దేన్ని ఉండకూడదు. అలాగే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు రాగానే బబులోని చెందండి వారిని విడుదల కూడా ఈ లోకం నుండి వారిని సమస్తమైన అపవిత్రత నుండి విడుదల పొందడం గురించి ఇక్కడ రాయబడిందండి. ఏంటంటే ఆ యొక్క వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుర్మార్గత నుండి దుష్టత్వం నుండి వాళ్ళకి విడుదల వచ్చింది. విమోచింపబడిన ప్రజలు కూడా వాళ్ళు ఏం చేస్తారండి? సమస్తమును కూడా వాళ్ళు అపవిత్రత నుండి వారి యొక్క అపవిత్రత నుండి తమను తాము పవిత్రపరచుకోవాలని ఇక్కడ హెచ్చరింపబడుతుంది. అలాగే క్రీస్తు ప్రభువు కూడా రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యతిరేకము ఈ లోకం నుండి మనలో ప్రత్యేకించుకొని సమస్త దుష్టత్వం నుండి మనల్ని తొలగించమంటారు. ఈ లోకంలో జీవించినప్పుడు మనం ఎలా ఉండాలండి? ఇష్టానుసారముగా జీవించేసిన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకోకూడదు. మనలో ఉన్నటువంటి ప్రత్యేక దుష్టత్వం, ఏం దుష్టత్వం ఉందో మనకు తెలుసు. మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలాగో జీవిస్తున్నాం, ఇతరులతోటి ఎలా ఉంటున్నామో, సమాధానంగా ఉంటున్నామా, గొడవలు పెడుతున్నామా, అల్లరి చేస్తున్నామా, తిడుతున్నామా, అబద్ధాలు ఆడుతున్నామా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామా, ఒకళ్ళని హట్ చేసే విధంగా, వాళ్ళు బాధపడే విధంగా మనం మాట్లాడుతున్నాం. వీటన్నిటిని మనం సరి చేసుకోవాలండి. ఇవన్నీ సరి చేసుకున్నప్పుడు మనం దేవుని యొక్క ఆలయంలోనికి, ఆ యెరూషలేములోకి వెళ్ళడానికి వాళ్ళందరినీ పవిత్రపరచుకోమని చెప్తున్నారు. ఈ రోజుల్లో మనం వాళ్ళకి ఏదో ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పారు, మనకు కాదు అనుకోవడానికి వీలేదండి. మనం కూడా దేవుని ఆలయానికి వస్తున్నామంటే పరిశుద్ధంగా రావాలి. మనం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని దేవుడి దగ్గర మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఏం చేస్తారండి? మనల్ని కనికరిస్తారు కదా. అందుకని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రతిదీ నువ్వేం పాపం చేసావు నువ్వు తెలిసి ఎవరో చెప్పాల్సిన లేదు, నువ్వు ఇది చేసావా అమ్మా అని. మనం చేసిన పాపాలు మనకు తెలుసు. అయ్యో నేను పాపం చేశాను, ఇవాళ దేవుడి దగ్గర నేను ఒప్పేసుకోవాలి, అప్పుడే నేను పరిశుద్ధంగా ఉండగలను అని మనం ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. మీరు త్వరపడి బయలుదేరు వారికోగా వెళ్ళారు. ఎక్కువ మీ ముందర నడిచి ఇశ్రాయేల్ దేవుడికి సైన్యం దగ్గర కాకుండా కావాలి. దేవుడు మనకు కావాలి కాస్తూనే ఉండాలండి. ప్రతి విషయంలోనూ మనం జారిపోకుండా పడిపోకుండా మనం ఉంటున్నాము అంటే, ఇలా జీవిస్తున్నామంటే దేవుడు మనల్ని కాపలా కాస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలకు అటువంటి మహాఘోరమైన పరిస్థితి, ముందు సముద్రం ఉంది, వెనకాల శత్రువులు వస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడండి? ఆ సముద్రాన్ని దాటి వెళ్ళగలరా వీళ్ళు? ఆడికి అటువంటి ఆలోచన వచ్చింది. అయ్యో ఈ సముద్రం దాటి మనం వెళ్ళగలుగుతాం, వెనకాలకు పారిపోలేము, మనం వెనకాల శత్రువులు ఉన్నారు, ఇప్పుడు ఇంటి వెళ్తాం. ఎంత ఆందోళనగా, ఎంత భయంగా ఉంటుంది అటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి దేవుడు తప్పించాడు. ఆ సముద్రాన్ని పాయలుగా చేసి వాళ్ళు అక్కడి నుంచి 6 నెలల్లో నడవడానికి కృప చెప్పించాడు. మరి ఇవన్నీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుని దేవుడికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. మర్చిపోతున్నారు, దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు. మనం కూడా మనకి ఆపద వచ్చినప్పుడు, ఏదో బాధ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు దేవుడిని ప్రభా 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 అని అనడం కాదు. కానీ మనం ఎప్పుడు కూడా మన నిజ జీవితంలో, మనం జీవిస్తున్న జీవితంలో మనం ఎలా పరిశుద్ధంగా జీవిస్తున్నామో ఒక్కసారి మనం సరి చేసుకోవాలి. సరి చేసుకుంటూ నీతి నిజాయితీగా జీవిస్తే, ప్రభా నాకు అది చెయ్యి, ఇది చెయ్యాలి మనం దేవుడిని అడగవసరం లేదు. మనల్ని చూసి దేవుడే మనకు అన్నీ ఇస్తారు. అరే నా బిడ్డలాగా బాధపడుతుంది, అలా ఉండకూడదు, నేను తనకు అన్నీ ప్రొవైడ్ చేయాలని దేవుడు అనుకుంటారట. కానీ మనం ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా జీవించి ప్రభా ప్రభా అంటున్నాం. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు చేసిన మేలు, దేవుడు చేసిన మేలు మర్చిపోబట్టి ఇప్పుడు ఈ యెషయా ప్రవక్త ద్వారా అన్ని కూడా వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు ఆలకించిన సేవకుడు వివేకంగా ప్రవర్తించారు. అక్కడ ఎక్కింపబడి ప్రసిద్ధుడై మహాగంధగా ఎంచుకున్నారు. దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవుని సేవకులు అంటే ఎవరండి? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు దేవుడు ఎలా చెప్పారో, ఆయన తండ్రి ఆయనకి ఏమి బోధించారో అవన్నీ కూడా తప్పకుండా ఆయన చేశారు. ఎందుకంటే ఆయనకి తెలుసు ముందుగానే భూలోకానికి నువ్వు శ్రమ పడ్డానికే పెడుతున్నావు అని. అయితే దానికి అన్నిటికీ ఒప్పుకొని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఎన్ని బాధలు పడ్డారండి? అవన్నీ కూడా ఆయన ఇప్పుడు బాధలు పడ్డారు. ఆయన ఈ యేసు ప్రభు వారి మెస్సయ్యగా వచ్చినప్పుడు అక్కడ ఆయన మహిమపరిచే విధంగా ఉండదట. మెస్సయ్యగా వచ్చినప్పుడు అమ్మో మెస్సయ్య వచ్చాడంటే ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగా ఉంటుంది, నీతి నిజాయితీగా ఉంటుంది, సత్యముతోనూ ప్రతి విషయం కూడా సత్యంతో చేసే విధంగా ప్రజలందరూ ఉంటారు. ఆ విధంగా ఉంటారు మెస్సయ్య యొక్క పరిపాలన చెప్పబడిందండి. అలాగే నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని రూపము, నర రూపము కంటే అతని రూపంలో చాలా వికారమని చాలా మంది ఎలాగో విమర్శించారు. ఆయన విమర్శించారా లేదా? ఆయన
ఆయనకి తీర్పు జరిగిన తర్వాత ఈ యొక్క రామ సైన్యం ఏం చేసిందండి, ఇష్టానుసారంగా ఆయన్ని బాధలు పెట్టింది, బండాలతో పొడిచింది, మరి ముళ్ళ కిరీటం పెట్టింది, మళ్ళీ ఎన్నో దెబ్బలు 39 దెబ్బలు కొట్టిన తర్వాత మళ్ళీ కొట్టచ్చు అనమాట. అదే 40 దెబ్బలు కొడితే ఇంకా కొట్టవసరం లేదు. అలాంటి 39 దెబ్బలు ఎందుకు పెట్టారు ఆయన, అలాంటి బాధలు పెట్టారు ఆయన. ఆ బాధలన్నీ కూడా ఆయన సహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారండి? మన కోసం, మనం చేస్తున్న పాపాల కోసం. మనం ఇంకా మళ్ళీ అదే పాపాలు చేస్తుంటే ఇంకేంటి, ఆయన వచ్చింది మన కోసం, మనకు రక్షణ ఇచ్చింది. మనం ఏమన్నా అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో, నా కోసం దేవుడు ఇంత కష్టపడ్డాడు, మరి నేను ఆయనకి బాధ పెట్టేదానిగా మనం ఉండకూడదు అని మనం అనుకుంటున్నామా? అలా నీతి నిజాయితీగా జీవిస్తే దేవుడు మనకి ఏది కావాలో అన్నీ ఇస్తారండి. ఆ విధంగా ఇక్కడ మరి హెచ్చరింపబడుతుంది. అలాగా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అన్ని బాధలు పడాలని తెలిసినా కూడా అవన్నిటికీ ఒబే అయ్యి ఆయన ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఆయన హెచ్చింపబడ్డాడు. ఆ బాధలన్నీ నోరు తెరవకుండా అన్నీ అనుభవించాడు. మీరు ఎందుకు నన్ను పడుతున్నారా అని అడగలేదు, ఎందుకు నాకు ఈ శ్రమ ప్రభావ అని దేవుడు తండ్రిని అడగలేదు. ఈ విధముగా అన్నిటికీ మౌనం వహించాడు. అపోస్తల కార్యం 2:33 ఒకసారి చూద్దామండి. కాగా ఆయన దేవుడి కురుపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అయితే కాగా ఆయన దేవుని కురుపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించుకున్నాడు. దేవుడు ఆయన యొక్క తండ్రి చెప్పినటువంటి ప్రతిదానికి ఆయన లోబడి చేయబట్టి ఆయన ఎట్లా హెచ్చింపబడ్డాడండి. దేవుని యొక్క ఆ తండ్రి యొక్క కుడిపాసములో కుడి చేతి ప్రకారం సింహాసనం మీద కూర్చునేటువంటి భాగ్యాన్ని ఆయన పొందాడు. మరి మనం పొందుతానంటే మనం ఎలా ఉండాలండి? దేవునికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయకూడదు కదా. దేవుడు అన్ని తిట్టినా కొట్టినా చంపినా ఏం చేస్తున్నా కూడా నోరు తెరవలేదు. మనం అలా తెరవగలకుండా ఉండగలమా? ఎవరన్నా ఒక మాట అంటే 10 మాట్లాడుకుంటున్నాం. అది ఎవరన్నా మాట్లాడడానికి కొట్లాడడానికి అనుకుంటే ముందే మనం రెడీ అయిపోతాం. దేవుడు అలా ఉండమనట్లేదు. అందుకే మనకు మాదిరిగా ఆయన సులువు మీద అన్నీ కూడా మనకు మాదిరిగా చేశారు. కాబట్టి మనం ఏం చేయాలండి? ఆయన చెప్పినట్లుగా మనం ఆయన యొక్క విధేయతను మనం కూడా నేర్చుకోవాలి. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీ 2:9 ఒకసారి చూద్దామండి. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, పరలోకంలో ఉన్నా భూమి మీద ఉన్నా ఎవరిలో ఉన్నా కానీ ఏమవుతుందండి? ప్రతి వారి మోకాలు యేసునామమున ఉంటారు. ఇప్పుడు పరలోకంలో మోకాలు వంగుతుంది. అక్కడ ఇప్పుడు స్తుతి 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 అనుకొని స్తుతిగానాలు చేసుకుంటూ దేవదూతగా అందరూ ఉంటారు. మరి ఆ విధంగానే భూలోకంలో కూడా ఉండాలంటున్నారు. అటువంటి పరిస్థితి వస్తుందట. ప్రతి ఒక్కరు మోకాలు ఉండేటువంటి పరిస్థితి వస్తుందట. అప్పుడే ఆయన మహిమ పొందుకుంటారు. ఆయన మహిమ పొందుకోవడం ఆల్రెడీ పొందుకున్నారు. ఇప్పుడు మనల్ని పరిశుద్ధంగా ఆయన యొక్క తండ్రి కురుపాసన ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నందుకు మనల్ని కూడా కూర్చోబెట్టడానికి ఆయన ఈ శ్రమలు అన్నీ కూడా అనుభవించారు మన గురించి. కాబట్టి మనం ఏం చేయాలండి? మనం జాగ్రత్తగా ఆయన ఎలాగైతే మనల్ని ఉండమన్నారో అలాగే మనం ఈ లోకంలో జీవించినట్లయితే మనకి ఆ సింహాసనం మనకి రెడీగా ఉండాలండి. నిన్ను చూసి ఏ మనిషి ఆయన 53వ అధ్యాయం చూసినట్లయితే అందులో ఎలా ఉన్నదండి? ఆయనకి కుటుంబమైనను సొగసైనను లేదు. ఆయన అంత అందమైన వాడు. ఆయన ముఖం అసలు మారిపోయింది. వాళ్ళు పెట్టిన హింసలకి బాధలకి వాళ్ళు పుట్టినటువంటి దెబ్బలకి ముఖం మారిపోయింది. నరరూపం లేదు ఆయనకి. ఇప్పుడు ఆయన ముఖం చూస్తే నేను యేసుప్రభు వారా అనేటువంటి పరిస్థితికి వచ్చాడు. అటువంటి రూపాన్ని మార్చే విధంగా ఆయన శ్రమలు పట్టాడు. అంత శ్రమలు పెట్టినా కూడా ఆయన వాళ్ళకి ఏమీ అనకుండా అలాగా మరి
బొచ్చు కత్తిరించే వాడి దగ్గర గొర్రె ఎలా ఉంటుంది? గొర్రె కానీ పరిగెడుతూ దాని ఇష్టానుసారంగా తిరిగితే బొచ్చు కత్తిరించబడుతుందండి. దానికి ఇలా బొచ్చు అంతా పెరిగిపోతుంది. చాలా మనం ఎండలో ఎంతో బాధపడుతూ ఉంటాం. మనం ఇంటర్వ్యూలో కొంచెం వీటి మీద పడినా మొక్క మీద పడినా చాలా విసుక్కుంటాం మనం. అందుకే ఇక్కడైతే ఏదో తయారై వచ్చేస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందండి? అంతా ఐదు పెట్టుకొని పనులు చేసుకుంటాం. మరి ఆ గొర్రెకి అంత బొచ్చు ఉంటుంది. అది ఎండాకాలం ఎంత బాధపడుతుందండి? అందుకని అది ఏమవుతుందండి? ఆ బొచ్చు కత్తిరించే వాడి దగ్గర మౌనంగా ఉంటుందట. అది మౌనంగా ఉండకుండా పారిపోయింది అనుకోండి, దాని బొచ్చుతో అది అలా పాటలు పడాలి. అంటే మనం పాపం చేసి మనం దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క విమోచనను మనం జ్ఞాపకం చేసుకోకుండా అలా పాపాలు చేస్తూ ఉంటే ఎప్పుడు పోతాయండి? ఎప్పుడు మనం ఒప్పుకుంటాం? ఎప్పుడు మనం పరిశుద్ధపడతాం? అందుకనే గొర్రెనే ఎందుకు పోల్చారంటే, గొర్రె ఆ బొచ్చు కత్తిరించే వాడి దగ్గర మౌనంగా ఉండదంటారు. కాలు కూడా కలుపుతుంటారు, బుర్ర కూడా కలుపుతుంటారు. అది దానికి ఎలా ఉంటుంది? అబ్బా ఇదంతా కదా నాకు చేసిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, నేను ఎంతో సుఖంగా ఉండొచ్చు అనుకుంటుంది. ఆ పరిస్థితి దాని మనసులోకి వస్తుంది కదా. మౌనంగా ఎక్కడ కత్తిరించుకున్నా సరే అది ఏమీ మాట్లాడుతుంది. కాలు కూడా కదపకుండా ఉంటుంది కదా. మన ప్రభు వారు కూడా అలాగే వాళ్ళు ఏమేమి చేసినప్పటికీ కూడా ఆయన నోరు తెరవలేదు. అందుకే గొర్రెతో పోల్చారండి. ఆయన గొర్రెపిల్ల, ఈ లోకానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల కాబట్టి ఆయనకి ఆ విధంగా కాల్చబడింది. అలాగే అక్కడ అనేక జలములను చిలకరించును. రాజులు అతన్ని చూచి నోరు మూసుకునేవారు. తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు, తాము వినిన దాన్ని గ్రహించారు. ఇక్కడ ఏంటంటే మెస్సియా దేవుడు వస్తాడు. ఎందుకంటే ఈ లోకానికి వచ్చినప్పుడు అప్పుడు మనం మంచి ఆయన పరిపాలనలో మనం ఉంటాము అని ప్రతి ఒక్క దేశాలు, అన్ని దేశాలు అందరూ కూడా ఒప్పుకున్నట్లయితే, అందరూ కూడా దేవునికి లోబడినట్లయితే ఏమవుతుందండి? అక్కడ ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఎలా ఉంటుందో అది అనుభవించడానికి మనం రెడీగా ఉండాలి. పవిత్రపరచడానికి మనం రెడీగా ఉండాలి. దేవుడు మెస్సియా వచ్చాడు అంటే మనం పవిత్రపరచబడతాం. మనం ఆ యొక్క రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు మనం నీతి నిజాయితీగా జీవించబడతాం. కాబట్టి మనం ఏం చేయాలండి? ఆయన ఇచ్చే రక్షణ కొరకు మనం ఉచితంగా ఇచ్చే రక్షణ అండి. రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు. ప్రభా నా పాపాలు క్షమించండి, మీరు నాతో మాట్లాడండి, నాకు కనపడండి అని మనం అడిగితే చాలు. అది ఎలాగడగల హృదయపూర్వకంగా నీతి నిజాయితీగా ఉండి అడిగితే కనబడుతుంది. పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధం కాదు. అలా పరిశుద్ధం కాదు మన దేవుడు అడిగితే దేవుడు మనకు కనిపిస్తాడు, కొంత మాట్లాడతాడు. ఆ విధంగా అయితే ఆయన ఏంటి చిలకరించాడో ఆయన రక్తాన్ని మన మీద చిలకరించి మనకి రక్షణ ఇచ్చాడు. అంతే కదండి. ఆయన రక్తం వల్ల మనం రక్షణ పొందాం. ఆ రక్షణ ఉచితంగా మనకి ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి? అది పొందుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఆ దేవుడు ఇచ్చే విషయంలో మన ఇంటిలో దీవించిన గాక. హల్లెలూయా. చక్కని మాటలు తెలియజేశారు. శేఖరమ్మ 52వ అధ్యాయం నుంచి చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాటలు. అది అంతేకాకుండా ఈ దినాల సమయంలో మరి వారిని ఏ విధంగా చెర నుండి విడిపించాడు, మరి ఈ దినాల్లో లోకంలో ఉన్న అనేకమైనటువంటి బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు విడిపిస్తాడని ఈ యొక్క మాటలు అనేసి మనకు తెలియజేసిన మాటను బట్టి అమ్మగారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తాము. సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నామండి. మన మధ్యన నీల్ కుమారి గారి ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ పండు మూసుకుందాం. విజ్ఞాపన ప్రార్థనలో మనము ఏకీభవిద్దాం. మన హృదయాల్లో ప్రభువును ప్రార్థిద్దాం. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. సంఘం గురించి, మన యొక్క భారతదేశం గురించి, ప్రాముఖ్యంగా మణిపూర్ ప్రాంతం గురించి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా 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 నీకే స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు తండ్రి. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకొంచున్నాం తండ్రి. ప్రభా లోకరక్షకుడా స్తోత్రం, విమోచకుడా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. మా కొండ మా కోట మా ఆశ్రయపు దుర్గమాన్ని వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఆదరణకర్త సమాధానకర్త నీకే స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. కృపా సత్య సంపూర్ణ
పరిపూర్ణుడని పొందనాలు తండ్రి. దీర్ఘ శాంతము గలవాడ, కరుణా వాత్సల్యము గలవాడ, కరుణా కటాక్షము గలవాడ తండ్రి. నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు నిరంతరం చెల్లించుకొంచున్నామయ్యా. అయ్యా నీ పొందనాలు స్తోత్రము తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవ తండ్రి, సమాధానకర్తమైన ప్రభువా నీ స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ప్రభువా నీ పొందనాలు స్తోత్రములు తండ్రి. లోక రక్షకుడ, మా విమోచకుడ, మా సజీవుడ, నిత్య జీవ మాటలు గలవాడు వేస్తయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లించుకొంచున్నాం తండ్రి. భూమి ఆకాశములు సృజించిన మా దేవ, సర్వలోకాన్ని సృష్టించి పోషించి సంరక్షించిన మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకొంచున్నాం తండ్రి. కరుణామయుడ నీ వందనాలు స్తోత్రాలు. దావీదు కుమారుడ, నజరేతువాడ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఆమె వాడు అన్ని నామముల కన్నా నామముల దేవ, ఆల్ఫీ మెగైన దేవ, ఆది అంతమైన తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. నిత్యము పరిశుద్ధుడు 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 అంటూ దూత గలములతో మానక స్తుతింపబడుచున్న, ప్రతి గానాలతో స్తుతింపబడుచున్న మా గొప్ప పరలోకపు తండ్రి యేసయ్యా నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. ఇదిగోని బట్టి దాన్ని మట్టి దాన్నైనా అలుపురాల్ని అయ్యకిరాల్ని ఎన్నిక లేని దాని దుమ్ము ధూళి వంటి దానం ప్రభా. ఏ వ్యక్తి లేని దాన్ని, అర్హత లేని దాన్ని ప్రేమించారు, హెచ్చించారు ప్రభా. అయ్యా నీ సిలువ చాటులో మరుగుపరిచి నైనా నీ రక్తం మమ్మల్ని కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి ఇదిగో ఈ సన్నిధానంలో ఉంచినారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. త్రియేక దేవుడు, అతి సంబూతుడా, అతికాంక్షణీయుడా, నీకే కృతజ్ఞతలు చెల్లించుకొంచున్నాం ప్రభా. గడిచిన నెలలో తండ్రి నాయన నిమిషాలు క్షణాలు ప్రభా ఎన్నో తండ్రి ఆపదల నుండి, ఇరుకుల నుండి నాయన మరణ పడకల మీద నుంచి మమ్మల్ని లేవనెత్తారు తండ్రి. అయ్యా నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. తండ్రి నాయన ఇదిగో తండ్రి ప్రభా, మరి తండ్రి 5వ నెలలో తండ్రి 3వ వారంలో ప్రభా మమ్మల్ని ఉంచారేసయ్యా నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేక మా ప్రయాణాల్లోను, మా పనుభారాల్లోను ప్రభా మాకు తోడుగా నీడగా ఉండి ఎండదప్పైన వడదప్పైన తగలకుండగా నా తండ్రి నీ సురక్షణ రెక్కల నీళ్ళ కాచి కాపాడిన మా తండ్రి నాయనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నిత్యము నాయనా తండ్రి అబ్బా అనుకోవడానికి ఇచ్చిన కృపా కనికలను బట్టి నీకు వేవేల స్తుతులు చెల్లించుకొంచున్నామయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ నామానికి స్తుతి స్తోత్రాలు తండ్రి. జాలిగల తండ్రి, కృపగల తండ్రి నీకు వందనాలు. మాకు ఇచ్చిన అన్న వస్త్రం బట్టి నీకు వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష ఆరోగ్యాలు బట్టి నీకు వందనాలు. ఇచ్చిన సంపదలు బట్టి, సంతానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి ప్రభా మేము ఏమై ఉన్నా కేవలం నీ కృపను బట్టే నాయన. మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపే యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ విధంగా నిలబడ్డామంటే కేవలం నీ తండ్రి నీ కరుణే, నీ కృపే యేసయ్యా నీ స్తోత్రాలు తండ్రి. యెరూషలేమును దీవించిన ఆయన వర్ధిల్లింప చేయండి. ఇశ్రాయేలు ప్రజలు కాచి కాపాడుతండి. యెరూషలేము పట్టణం చుట్టూ మీ కంచి ఉంచండి నాయన. దేవా స్తోత్రాలు తండ్రి. అయ్యా నా మందిరం చుట్టూ నీ కృప, నీ కాపుదల, నీ భద్రత దయచేయండి యేసయ్యా నీ స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. నాయన మందిర అవసరాలు అక్కర్లు తీర్చండి నాయన. ఏ ఏ పనులు జరగనై ఉన్నాయి యేసయ్యా ఆ పనుల భారం అంతా నీ పాదాల వద్ద పెడుచున్నామయ్యా. అయ్యా సహాయము దయచేయండి యేసయ్యా. ఇంకను ఏ పనులు జరిగినై ఉన్నాయో ప్రతి పనిలో మీరు ఉండండి నాయన. తండ్రి సహాయము దయచేయండి. మంచి జ్ఞానం ఇచ్చి ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ప్రభా ఈ పనులు చేయడానికి నాయన తగిన జ్ఞానాన్ని అనుగ్రహించమని మరి ప్రార్థించుకొంచున్నాం తండ్రి. దేవాన్ని స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. అయ్యా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశ నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి నాయన. పేద ప్రజలకు ఏదైతే అవసరాలు తండ్రి ఉన్నాయో ప్రభా, ఎవరికి ఏది కావాలో తండ్రి ఆయా పనులు తండ్రి ప్రభా చేయడానికి నాయన నాయకులకు నాయన మంచి జ్ఞానం ఇచ్చి మంచి శాంతియుక్తమైన పరిపాలన అనుగ్రహించి నాయన నీ నాన్న భేదం లేకుండా, పేద సాధారణ లేకుండా ప్రభా ప్రతి ఒక్కరికి న్యాయమైనగా తండ్రి ప్రతి అవసరాలు తీర్చమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అయ్యా సహాయం దయచేయండి ప్రభా. అలాగే మణిపూర్లో ఉన్న తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. దేశాన్ని నాయన పరిసరాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ పరిస్థితులన్నీ మీరు చక్కపరచండి ప్రభా. మీ రక్తాన్ని ప్రోక్షించి నాయన ఆ దేశం చుట్టూ నాయన మీ రక్తపు కంచి నాయన మీ సిలువ చాటులో మరుగుపరచమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. దేవాన్ని వందనాలు తండ్రి. బిడ్డలు కావలుగా ఉండండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు తండ్రి నాయన వాళ్ళకి అవసరాలు మీరు అక్కలు మీరు తీర్చండి నాయన. మీరు సహాయం దయచేయమని మరి ప్రార్థించుకొంచున్నామయ్యా. అయ్యా దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి. విధవరాండ్రులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు ఉన్నారండి, ఎంతో మంది తల్లిదండ్రులు అనాథాశ్రయంలో ఉన్నారు ప్రభా. అయ్యా అటువంటి పరిస్థితులు మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా తండ్రి ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి నాయన చిన్నతనంలోనే విధవరాని తండ్రి భర్తను పోగొట్టుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్ని విషయాల్లో వారికి తోడుగా నీడగా ఉండండి ప్రభా. అయ్యా కనికరించండి నాయన. సహాయం దయచేయి తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన తాగుబోతు
తాగుబోతుల కుటుంబాలు మీరు మార్చండి ప్రభా. అయ్యా విడిపోయిన భార్య భర్తలు కలపండి నాయన, విడిపోయిన రక్త సంబంధికులు మీరు కలపండి ప్రభా. అయ్యా మీరు సహాయం దయచేయండి నాయన. ఎవరికైతే బిడ్డలు లేరో ప్రభా తండ్రి వారికి చక్కటి గర్భఫలాలు అనుగ్రహించండి యేసయ్య. ఎన్నో సంవత్సరాలుగా ప్రభా అవమాన పాలవుతున్న బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి నాయన. మీరు సహాయం దయచేయండి తండ్రి. మీరు తలుచుకుంటే తప్ప ఏది జరగదు ప్రభా. ఏ మెడిసిన్ వాడినా, ఏ డాక్టర్లకు వెళ్ళిన తండ్రి సహాయం చేసేవాడు నీవు నాయన. గర్భఫలం ఇచ్చే యెహోవావు నీవు తండ్రి నాయన. ప్రతి పరిస్థితిని చక్కపరిచి తండ్రి దేవా వాళ్ళకు చక్కటి గర్భఫలాలు అనుగ్రహించమని ప్రార్థించుకొంచున్నాం నాయన. అయ్యా మన సంఘ బిడ్డలైన వారికి అయ్యా మరి ఎవరికైతే సొంత గృహాలు లేవో నా తండ్రి అయ్యా ఒక్కసారి మీరు కనుదృష్టి ఉంచండి నాయన. అద్దెలకు ప్రభా ఎంతో ప్రయాసపడి తండ్రి వెతుక్కుంటున్నారు యేసయ్య. అయ్యా అటువంటి వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మరి నీ రాజ్యంలో చేరే వరకు నా తండ్రి ఈ లోకంలో మేము ఉండాలంటే ఒక గృహము తండ్రి అయ్యా మాకు అనుగ్రహించండి నాయన. ఎవరికైతే సొంత గృహాలు లేవో వారందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారు ప్రభా అయ్యా కృంగిపోయిన వారు లేవనెత్తిన దేవుడు అనేక పరిస్థితుల్లో ప్రభా వడ్డీలను కట్టుకోలేక ఎంతో మంది నాయన కుటుంబాలు తండ్రి దుఃఖపడుతున్నారు యేసయ్య. అటువంటి పరిస్థితులు ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్న అప్పులు బాధలు యేసు నామములో తీర్చమని ప్రార్థించుకొంచున్నాము తండ్రి. ప్రతి స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానవంతుల వాళ్ళ తండ్రి నాయన వచ్చిన దాంట్లో తండ్రి నాయన సరిపెట్టుకొని తండ్రి నాయన మంచి జ్ఞానము కలిగి తండ్రి ఖర్చు పెట్టి కృపకు దయచేయమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. దేవానికి కృతజ్ఞతలు చెల్లించుకొంచున్నాం. మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు యజ్ఞం రాసి ఉన్నారయ్యా. అయ్యా బిడ్డలకు మంచి ఫలితం దయచేయండి నాయన. నా సంఘ బిడ్డలు అయిన వారందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నాయన అనేక మంది బిడ్డలు ప్రభా యజ్ఞం రాసి ఉన్నారు, మంచి ఫలితాలు ఇచ్చారు యేసయ్య. ఇంకా రాలైన రిజల్ట్స్ ని బట్టి ప్రార్థిస్తున్నాము. ఇంకా నువ్వు మంచి రిజల్ట్స్ దయచేయమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి నాయన మరణ పడకలపై ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. అనేకమైన అనారోగ్యాలతో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అనేకమైన బయట చెప్పుకోలేని తండ్రి బలహీనులుగా ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా. మరి నాయన ఎన్నో క్యాన్సర్లని ప్రభా, కిడ్నీలు ఫెయిల్ అయిన వారని ప్రభా అయ్యా మరి ఎంతో మంది బాధపడుచున్నారు. ఊపిరి ఆడక శ్వాస పీల్చుకోలేక తండ్రి గాలి పీల్చుకోవడానికి వెంటిలేటర్ల మీద ప్రభా ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్న బిడ్డలు ఉన్నారు యేసయ్య. అయ్యా ఒక్కసారి మీరు కనికరించండి నాయన. కృప చూపించండి, దయ చూపించమని ప్రార్థించుకొంచున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని అయితే మీరు మిక్కులుగా ప్రేమించిన తండ్రి నాయన ఫ్రీగా గాలి నీరు నాయన ఊపిరి తీర్చుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. భూమి ఆకాశం సృష్టించిన దేవుడివి, సర్వనదులు సృష్టించిన దేవుడు ప్రభా. నీ మాటకు తండ్రి ప్రతిదీ లోబడుతుంది యేసయ్య. అయ్యా మనుషులమైన మేము కూడా ప్రభా నీ మాటకు లోబడే జీవితాలు మాకు దయచేయండి. ప్రతిదినము నీ చిత్తానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి యేసయ్య. పరిశుద్ధాత్మ పూర్ణుడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా మరి దినం కావలసిన తండ్రి మా స్తుతి ఆరాధనలో మీరు ఉండండి. వాక్య పరిచర్యలో మీరు ఉండండి నాయన. సాయంత్రం వరకు నాయన తండ్రి మరి సండే స్కూల్ తండ్రిలో కూడా మీ కృప చూపించి దయ చూపించండి నాయన. ఈ దినమంతా తండ్రి మీ సన్నిధి నాకు, నా సంఘానికి, నా సంఘ కాపర్లకు ప్రభా నాయన మీ హస్తమిచ్చి తోడించి నడిపించండి నాయన. సహాయము దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. దేవా సంఘ బిడ్డలైన వారిని ప్రభా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో తండ్రి వారి తండ్రి పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. వంగమ్మ కోళ్ళ ప్రభా శ్రావణిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డకి ఇచ్చిన చిన్న బిడ్డను బట్టి నీకు వందనాలు. మరి నాయన మరి గర్భఫలం ఇచ్చారు యేసయ్య. మరి ఆ గర్భఫలం చుట్టూ కూడా మీకు కంచి వేయండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం, మంచి ఆయుసును, మంచి జ్ఞానం ఇవ్వండి నాయన. అన్ని విషయాలు ఆ బిడ్డకు తోడుగా నీడగా మీరే ఉండండి యేసయ్య. ఆ కుటుంబ పరిస్థితులన్నీ మీరు చక్కపరచమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అట్టి పరిస్థితులు ప్రతి ఉన్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే చెల్లయ్యమ్మ కోళ్ళు తన బిడ్డను అర్జున్ రాని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలిద్దరిని నాయన మీరు ఐక్యపరిచి వారికి ఒక చక్కటి గర్భఫలాన్ని ఇవ్వని తండ్రి నీ పాదాలు పెట్టి వేడుకుంటూ అడుక్కుంటూ బ్రతుకులాడుకుంటున్నాం తండ్రి. ప్రతి పరిస్థితిని మీరు చక్కపరచండి. ప్రతి కుటుంబంలో సంతోషం సమాధానము దయచేయమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి. అలాగే తండ్రి నాయన మా కుటుంబాలు కూడా మీ
స్వాధీనంలో ఉంచుకోండి అయినా మా బిడ్డల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ చిత్తానుసారముగా తండ్రి మా బిడ్డ పట్ల జరిపించమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. కరుణమేడ దయామేడ నీ కొందనాలు. దూర దేశంలో ఉన్న బిడ్డలు సునీల్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అవసరాలు తీర్చండి, అక్కలు తీర్చండి నాయన. బిడ్డలు కావాల్సిన ఆయుష ఆరోగ్యములు దయచేయండి నాయన. వాళ్ళ పనుల్లో పాటల్లో ప్రతి ఒక్క పరిస్థితిని నాయన మీరే చక్కపరచమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అలాగే ఆయన ప్రవీణ్ కుటుంబాన్ని వాళ్ళ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి కావాల్సిన ఆయుష ఆరోగ్యములు, శక్తి బలములు, జ్ఞానము నాయన నీ అందు భయభక్తులు దయచేయమని మరి ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అయ్యా మరి డోర్కాంటి మైకిలయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి కావాల్సిన ఆయుష ఆరోగ్యములు దయచేయండి నాయన. వాళ్ళ బిడ్డలకు నాయన ప్రతి పరిస్థితిని మీరే చక్కపరచమని ప్రార్థిస్తున్నా. అలాగే సుమతాంటి ఇద్దరు కుమారుల్ని వాళ్ళ కోడళ్ళు మనవళ్ళు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో తండ్రి నాయన నీ కాపుదల, నీ భద్రత అనుగ్రహించమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అలాగే ఇందిరాంటిని సుమతాంటి గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. దూరం నేను తండ్రి బిడ్డలు ఎంతగా వస్తుండగా వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. అలాగే ఇంకా నువ్వు నాయన బలహీనలేని బిడ్డలందరినీ వృద్ధులు ప్రభా, కెత్తూరాన్ని బట్టి ప్రభా, అలాగే కరుణమ్మను బట్టి, లూదియమ్మను బట్టి ప్రభా, నూకరత్ను బట్టి, సారమ్మను బట్టి, అలాగే తల్లిని తండ్రి అమ్మ బట్టి ప్రభా, ఎవరైతే ఇంకనూ తండ్రి బలహీనంగా ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థించుకొంచున్నాం తండ్రి. నాయన శక్తిని బలమును దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ పూర్ణుడ నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొని ఇంక నువ్వు జరగనైన ప్రతి కార్యక్రమంలో నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొంచున్నాం తండ్రి. అయ్యా మరి దీని సేవకులు ప్రభా మీ సెలవు చాట్లు మరుగుపరచండి. వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. వాళ్ళ అవసరాల హక్కులు మీరు తీర్చండి అయ్యా. నీ వాక్య పరిచర్యలో ప్రభా నువ్వు తండ్రి ఏడంతల ఆత్మతో అభిషేకించండి. బిడ్డకు నోటుకు బోరుగా ఉండి ప్రభా అయ్యా మంచి మాటలు మాకు దయచేయమని ప్రార్థించుకొని నిలవబడి నాయన ఆ వాక్యాన్ని చెప్పేంత వరకు నా తండ్రి బిడ్డని ఇరువైపులా నాయన నీ బంగారు దేవదూతలు కావలిచ్చి నడిపించమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. నిన్న నేడు రేపు యాకృతిగా నాతో మాతో ఉన్న దేవుడివి నీవు మాత్రమే యేసయ్యా. నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోవచ్చు. నజరేడనే యేసయ్య గల నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నామండి. అప్పల్ నర్సం గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నాం. అప్పల్ నర్సం గారు ముందుకు రావాలని ఎం జయమ్మ రెండోదిగా నీలకుమార్. దేశమా భయపడక సంతోషించి గంతులు వెయ్యము, యెహోవా గొప్ప కార్యము చేసెను. 7:2:21. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసిన. యోవేలు గ్రంథము 2:21. సమయంలో విశ్వాస ప్రమాణం చెప్పుకున్నామండి. అందరూ లేచి నిలబడదాము. మన మధ్యలో వెళ్ళే విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి ఒక విశ్వాస ప్రమాణం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకున్నాం. తప్పులు ఉన్నాయి.
విశ్వాస ప్రమాణం చెప్తున్నామండి. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోనికి దిగిననియు మూడవ దినమున లేచి పరలోకమునకి ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు జీవులకు మృతులకు తీర్పు చేయటము అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసం అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవములు ఉన్నవని నమ్ముచున్నాను. దయచేసి అందరూ కూర్చొని సమయంలో సాక్ష్యములు తెలియజేస్తున్నామని దేవుడు మన పట్ల మన కుటుంబాల పట్ల సంఘం పట్ల చేసిన మేలుని, ఆత్మీయ మేలు, భౌతికమైన మేలు అదే సాక్ష్యాలు మనం పంచుకోవాలనుకున్నాం. దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. దేవాది దేవతకు వందనాలు. అలాగే సంఘానికి సంఘ కాపరికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ముందటి వారం చెప్పవలసింది నేను, కానీ అవకాశం ఎక్కడి నుంచి చెప్పలేదు. నా సాక్ష్యం ఏంటంటే కిందటి సోమవారం కాక ముందటి సోమవారం నేను ఆదివారం సన్నిధికి వచ్చి ఇంటికి వెళ్ళిపోయిన సోమవారం ఏమో బాబు మా మనవాడికి బాగాలేదు, అది తేజస్సులో ఉన్నాడు. నేను హాస్పిటల్కి వెళ్ళాను. సోమవారం హాస్పిటల్కి వెళ్ళి బాబు దగ్గరికి వెళ్ళి చూసుకొని 2 గంటల వరకు అక్కడే ఉన్నాను. మా పాప నేను కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పాప వచ్చి అమ్మ వెళ్ళిపోదాం మిత్రమేనేసి అంటే అమ్మ నేను బాబు పడుకున్నాడు కదా కాసేపు ఉంది, 4 గంటలు చేసిన బయలుదేరుతానమ్మా నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. చెప్పినప్పుడు సరే అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోయిన ఒక అరగంటకి నాకు జ్వరం వచ్చింది. హాస్పిటల్లోనే జ్వరం వచ్చినప్పుడు అప్పుడు ఉడుకుతుంటూ ఉంటే శ్రావణి మా కోడలు అడిగింది ఏమిటి అలాగా అని అంటే జ్వరం వచ్చిందమ్మా నాకు అని చెప్పేసి అన్నాను నేను. అన్నప్పుడు ఒక డాక్టర్ అమ్మకి ఏమొచ్చి చెప్పి టాబ్లెట్ తెచ్చుకున్నాను. టాబ్లెట్ ఇచ్చింది. ఆవిడ టాబ్లెట్ వేసుకుంటే ఎందుకు అలాగ అయిపోతానని చెప్పేసి ఆవిడ అడిగినప్పుడు అప్పుడు నేను అన్నాను నాకు బాగాలేదమ్మా, నాకు కిడ్నీ ఆపరేషన్ ఏందో కిడ్నీ లేదు, అందువల్ల ఏదైనా సరే బేగా సర్దుకుంటాను నాకు అని చెప్పేసి నేను అన్నాను. అన్నప్పుడు ఆవిడ దెబ్బలాడింది, నువ్వు అలా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు హాస్పిటల్కి రాకూడదు కదా, పిల్లలకు కూడా బాగోదు, అలా రాకూడదు, ఎక్కడికి తిరగకూడదు, నువ్వు ఇంటికాడే ఉండాలి కదమ్మా అంటే లేదమ్మా బాబు బాగాలేదు కదా మా మనవాడికి చూడడానికి వచ్చానమ్మా అని చెప్తాను. చెప్పినప్పుడు సరే అయితే నువ్వు టాబ్లెట్ వేసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. నాకు ఈ పళ్ళు సలుపులు వచ్చాయి, మంచి పళ్ళే, పిప్పళ్ళు అవి కావు, పళ్ళు సలుపులు వచ్చాయి. సలుపులు వచ్చిన దాని మీద నేను తిండి 4 రోజులైంది, తిండి తినలేదు. ఏవైనా మంచినీళ్ళు ఇలాగ ఇవే తాగేదాన్ని, ఏం తినేదాన్ని కాదు. అలాగే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఉదయం కొద్దిగా మధ్య తాగేసి వెళ్ళాను. మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు, ఆ ముందు రోజు నైట్ కూడా భోజనం చేయలేదు, ముందు రోజు మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు. అయితే ఇక్కడ చర్చిలో ఆదివారం నాడు చర్చిలో మధ్యాహ్నం కొద్దిగా అన్నం తిన్నాను అంతే, ఇంకా నైట్ కూడా నేను భోజనం చేయలేదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ పరిస్థితి అయింది. పరిస్థితి అయిన తర్వాత అంటే నేను అక్కడి నుంచి బయలుదేరిపోయిన తర్వాత నేను రోడ్డుకు వచ్చాను. బస్సు వచ్చింది. బస్సు ఎక్కబోతే అడిగితే నాకు ఫుల్ ఎక్కువైపోయింది, జ్వరం బాగా ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే కడుపులో తిప్పేస్తున్న వాంటిన్స్ అక్కడే అయిపోయి
మోషన్స్ కూడా అక్కడే అయిపోయి బట్టల్లోనే అయిపోయి అక్కడ నా పరిస్థితి ఇంటికి ఎలా తిరిగి వస్తాననేది కూడా నాకు తెలియదు. తెలుస్తున్నాను దైవ సేవకులకి కూడిన సంఘానికి దేవుని పట్టుకున్నానండి. నేను చెప్పిన సాక్ష్యం ఏంటంటే గత శుక్రవారం నేను సాక్ష్యం చెప్పానండి స్త్రీల మీటింగ్లో. మా అమ్మగారికి యాక్సిడెంట్ అయిందండి, చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది, మరి బాగా చిట్లిపోయిందండి, మరి భయంకరంగా చెయ్యి కూడా వాసిపోయింది. దాన్ని మామూలుగా ఏది జరిగిందనుకుని హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ ట్రీట్మెంట్ జరగదని చేశారు. ప్రైవేట్గా మీరు చేయించుకోండి అనేటప్పుడు జాయిన్ చేశారండి. జాయిన్ చేసినప్పుడు మరి చాలా మంది సేవకులు వచ్చి ప్రార్థన చేశారు. అలాగే మరి నేను ఇలాగ ఆపరేషన్ కలిసి మా అమ్మగారిని తీసుకెళ్తున్నారు, నాకు ఫోన్ చేశారు. మా తమ్ముడు మా చెల్లి ఫోన్ చేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు నేను వెంటనే మళ్ళీ సొంత అమ్మగారు నాకు ఫోన్ చేశారు. అదే బ్యూరో వీడియోస్ తీసుకెళ్తుంది కదా, బ్యూరోతో మాట్లాడటం చేసానమన్నారు. అంటే ఆంటీ ఇలా బాగాలేదు, మా అమ్మగారికి యాక్సిడెంట్ అయిందని సాక్ష్యం చెప్పాను కదా, ఇప్పుడు ఆపరేషన్కి తీసుకెళ్తున్నారు, ప్రేయర్ చేయండి అన్నప్పుడు ప్రేయర్ చేశారు. అలాగే దైవ సేవకులు కూడా వెళ్ళి మమ్మల్ని పరామర్శించి ప్రార్థన చేశారు. సేవకురాలు ప్రార్థన చేస్తారు, ఎంతో భారం కలిగి సంఘం అంతా కూడా ప్రార్థన చేశారండి. ఆపరేషన్ జరిగింది, తను ఇంటికి తీసుకొచ్చారు. చాలా అమౌంట్ అయింది, 2 లక్షల దగ్గర వరకు కూడా అయిపోయిందండి. మా అమ్మ మా ఇంటికి మెడిసిన్ తీసుకొని మా ఇంటికి వచ్చి మేము లేమండి, తన రోడ్డు మీద వెళ్ళిపోతే ఆటో ఆపడానికి నిల్చుంటే బైక్ అంతా ఎవరైతే స్పీడ్గా గుద్దేశారంట. మా అమ్మ అంత దూరం వెళ్ళిపోయింది, వెంటనే లేచిపోయి కూర్చుండిపోగా అతను బాగానే ఉందని వెళ్ళిపోయారంట. మా అమ్మని ఆటో కట్టించి ఇంటికి పంపిస్తే ఏం జరగలేదు అనుకున్నా, కానీ ఎంత పరిస్థితి వచ్చింది. ఏదేమైనా దేవుడు ఏ శోధన ఎక్కిడి కలగకుండా తన ప్రాణాపాయం జరగకుండా దేవుడు ఎంతో సురక్షితంగా మమ్మల్ని కాపాడారు. ఆ గాయం త్వరగా కోలుకునేటట్లు మరి అందరూ ప్రార్థన చేయండి. మీరు ఒక విషయం చెప్తున్నాను, ఎందుకంటే మరి సంఘంలో చాలా మంది ఉన్నారు, వస్తున్నారు వెళ్తున్నారు, రక్షణ పొందకుండా ఉన్నారు. ఎందుకంటే నాతో మాకు పరిచయమైన అక్క చాలా సన్నిహితంగా స్నేహంగా ఉండేవారిని. అక్కకి 3 ఆడపిల్లలు, తన భర్త కొంత త్రాగుతారు. వాళ్ళకి నేను దేవుని గురించి చెప్తూ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. మన బ్యూలా సుజీ వాళ్ళతో కూడా మా పిల్లల్ని సండే స్కూల్కి తీసుకెళ్ళడం, అక్కకి నేను దేవుని గురించి చెప్పడం ఎంతో చేసేదాన్ని. అయితే వాళ్ళు కూడా నాతో పాటు నేను నా మాట తీయలేకో లేకపోతే ఒక ఆదరణ కోసమో వస్తూ ఉండేవారు. మాతో పాటే దేవుని సంఘానికి పిల్లలు కూడా సండే స్కూల్కి వస్తూ ఉండేవారు. చివరికి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, 2 ఆడపిల్లలకు పెళ్లి చేసింది. అలాగే ఒక్కొక్క అమ్మాయి 30 సంవత్సరాలు అవుతుంది, తను కూడా జాబ్ చేస్తున్నారు. 2 పిల్లలకి కూడా వివాహం ఈ అమ్మాయి చిన్న అమ్మాయే చేసింది. ఒక గృహాన్ని కట్టడం, తల్లిదండ్రులు చూసుకోవడం చేస్తూ ఉండేది. అయితే మరి మీరు అందరూ చాలా మంది చూసే ఉంటారు, యూట్యూబ్లో వచ్చింది కార్ యాక్సిడెంట్. తన మ్యారేజ్ తన బుధవారం నైట్ జరిగిందండి. చీపురుపల్లి ఇచ్చారు, వాళ్ళది అగరంపూడి అండి. చీపురుపల్లి ఇచ్చిన మ్యారేజ్ అని మన 4 గంటలకి అత్తగారి ఇంట్లో కాలు పెట్టాలంటున్నారంట. మరి పెళ్లి కొడుకే డ్రైవింగ్ చేస్తున్నాడు, మరి పెళ్లి కూతురు పక్కన కూర్చుంది, వెనకాల తల్లి అక్క వాళ్ళు కూర్చొని వస్తున్నారంట. మరి ఆ టైంలో మరి భయంకరమైన యాక్సిడెంట్లోని తను మరణించిందండి. ఎంతో భయంకరంగా నేను ఆ విషయం నాకు మేము మామూలుగా చూసాము, కారు యాక్సిడెంట్ కాళ్ళు పారాని ఆరకముందే శ్మశానికి అని వచ్చింది, కానీ చూసి అంతగా పట్టించుకోలేదు. కానీ రాత్రి 9 అవుతుంది, సుజీ ఫోన్ చేసి అమ్మ రమ్యకేనమ్మ ఒకసారి చూడండి అని ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు మరి ఆ విషయం చూసి హృదయం ఎంతో భర్తలేసిపోయింది. ఎన్ని మారులు చెప్పినప్పటికీ కూడా దేవుని సన్నిధానం మాతో పాటే వస్తున్నాడు, రక్షణ పొందలేదు. ఈ విషయం నేను చెప్పవలసింది కాదు, కానీ మన సంఘానికి చాలా మంది వస్తున్నారు, చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు, దైవ సేవకులు వాక్యంతో హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ నేను లోపడకుండా రక్షణ లేకుండా ఉంటున్నారు. ఎందుకంటే మరి మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి, ఎంత భయంకరమైన దుర్బలమైన స్థితితో. ఎందుకంటే మరి మరణం వస్తుంది, ఏ రీతిగా వస్తుందో తెలియదు, కానీ కాపాడబడతాం, రక్షించబడతాం. మన ప్రార్థన ఒక ఆయుధం. సేవకులు ప్రార్థిస్తున్నారు, సంఘం ప్రార్థిస్తున్నారు, వస్తున్నాం వెళ్తున్నాం, ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చొని ఏదో టైం వెళ్ళబుచ్చుకొని వెళ్ళిపోతున్నామేమో. అటు స్థితి కాదు, ఏ జామో ఏ గడియో మన స్థితి రేపటి దినాన్ని క్షణం తర్వాత ఎలా ఉంటుందో లేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులను, ఎందుకంటే ఈ మాటలకు చెప్పమని దేవుని వాక్యాన్ని హెచ్చరించింది, ఆత్మలను హెచ్చరించింది. కాబట్టి నేను చెప్తున్నాను, మరి చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాం. మనం పరీక్షించుకొని దేవుని యందు భయం కలిగి మనం జీవించాలి. మరి ఆ కుటుంబం ఆదరణ కొరకు మరణించున్నారు. మరి తల్లి కూడా క్షణాల్లోనే మరణించింది. ఎంత ఘోరమైన మరణానికి
రక్షణ నిర్లక్ష్యం చేసి అట్టి పరిస్థితుల్లో మనం ఉండకుండా దేవుడు మనల్ని ఎంతగానో ఆయన సత్యమైన రకాల మాట ఎన్నో భయంకరమైన స్థితి నుంచి మనల్ని తప్పిస్తున్నారు కదా, ఎన్నో కీళ్ళ నుంచి తప్పిస్తున్నారు కదా. మరి ఎదురు ఆయన ఏం అడగలేదు కానీ ఆయన భయభక్తులు కలిగి మరి రక్షణ లేని వారు కూడా మీరు ఒక్కసారి ఆలోచించి రక్షణ పొందమని ఇచ్చిన నా దీని కుటుంబం కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రిన్సీ కాలు మెక్కుతుంది, మరి ఎలా తెలియదు, ఎందువల్ల మెక్కుతుందో మాకు తెలియదండి. నడిచేటప్పుడు కొద్దిగా తను కాలు తీయలేకపోతూ నడుస్తుందండి. మీరు ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె సంఘ సభ్యులందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను మా పిల్లల పాపది మ్యారేజ్ అంటే కోటవరటి నర్సీపట్నం దగ్గర వెళ్ళానండి. అయితే దేవుడు మమ్మల్ని చక్కగా తీసుకొని అక్కడ వరకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, నేను పెళ్ళికనైనా బాబుకి కూడా అమ్మ కాలేజు లేదు అని అనగానే అయితే బాబు వెళ్దాము అనేసి వెళ్ళామండి. నేను మా పెద్దమ్మ పాపకి పెళ్ళి అయ్యేటప్పుడు ఇంత సంఘమేనండి, చిన్నది ఇరుకుగా వెళ్ళాను. అలాంటిది నిజంగా ఆ ఊర్లో నా చర్చ అలా ఉంటుండగానే వెనకతలు కట్టారండి, చాలా పెద్ద సంఘం. నిజంగా నేను క్యాథలిక్లోనే అంత పెద్ద చర్చలు చూశాను. అలాంటిది అక్కడ చూస్తే సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మేము వెళ్ళేటప్పుడు బొట్లు అవి పెట్టుకొని అన్యులుగా ఉండి అలా ఉన్నారు. నేనే ఇప్పుడు వెళ్ళేటప్పుడు అదేమి పెద్ద సిటీ కాదండి, అటు నుంచి నర్సీపట్నం నుంచి కోటవరట్ల మధ్యలో ఉంటుంది, ఇటు అటవటి నుంచి మధ్యలో ఉంటుంది. అలాగా బస్ వెహికల్స్ అన్నీ కన్వీనియంట్ ఉందండి. కాకపోతే ఏంటంటే చాలా లాంగ్ అనమాట. నిజంగా నాకు ఎంత ఆశ్చర్యంగా నేను ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు స్త్రీలుగా సంఘంగా సమాజంగా ప్రతి విషయంలో కూడా దైవజనులు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటే ఆడవాళ్ళందరూ చూస్తే వాళ్ళు అసలు మీరు నమ్మరు, ఒక అమాయకమైన మనుషుల్లాగా వాళ్ళకి అసలు ఏం తెలివి లేనట్టు ఏదో పొలం పనికి వెళ్ళి వచ్చేటట్టున్నారు. కానీ వాళ్ళు చేసే ప్రార్థన, వాళ్ళు చేసే పాటలు నాకు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించాయంటే, ఒకరి తర్వాత ఒకరు వచ్చి అంటే సంఘంలో ఎవరో పాటలు పాడుతున్నారంటే వాళ్ళు ఒక్కలే కాదండి, మీరు నమ్మరు. నేను ఎంత ఆశ్చర్యపడిపోయానంటే ఆ వెనకతలున్న ముసలి వాళ్ళతో సహా ఒక్కొక్కరు వచ్చి ఒకరి తర్వాత ఒకరు అనమాట. ఎవరు పాడుతున్నా కూడా అది ఎంతో అందంగా అనిపించినట్టుగా నిజంగా అంత లోనికి నేను అలా నేను వెళ్ళేటప్పటికి ఇప్పటికి అంత అభివృద్ధి పొందడం నేను చాలా ప్రభువును ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు అని. ఒకప్పుడు మా ఫ్యామిలీలో కూడా చాలా మంది అన్యులు ఉన్నారండి, ఇప్పుడు అందరూ మారిపోయారు. నేను ఎంత ఆశ్చర్యపడిపోయానంటే, మా అమ్మమ్మ వాళ్ళు వచ్చి వెళ్ళండి భయంకరమైన విగ్రహారాధన. ఇప్పుడు ఆవిడకి 95 సంవత్సరాలు. ఇప్పటికీ చెరువు పనికి వెళ్తుంది, అది కూడా నేల మీద కాదు, కొండ పైన. కొండ ఎక్కి జీడి తోటలకి వాటికి ఇలాగ కాలవల్లాంటివి తీస్తారంట. మీరు నమ్మరు, అవి చూశాడు ఆ మామ వెళ్ళి. వాళ్ళే సెటిల్ అయిన వాళ్ళే, వాళ్ళేమి లేని వాళ్ళు కాదండి, దేవుడు బిడ్డలను ఆశీర్వదించాలి. కానీ 95 సంవత్సరాలు అయ్యండి ఆ కొండెక్కి పైకి వెళ్ళి వచ్చి జీడిపళ్ళు, జీడి పిక్కలు, ఇంకా ఏవేవో తీసుకొచ్చి కర్రలు. నిజంగా మాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఇవన్నీ చేసుకోవడం ఉదయాన్నే లేచి ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడం నేను చూశానండి. ఒక్కదాయే ముసుగేసుకొని తనకు తనే కన్నీటి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయి 11కి వస్తుంది. మా అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళావే అంటే, ఇక అమ్మ ఎందుకు అలా ఇంట్లో ఉండడము అనేసి ఇలా వెళ్ళి వచ్చాను అని ఆ మా అమ్మ చెప్పడం. నిజంగా ఒకప్పుడు అన్యులుగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలు నాకు చాలా అంటే నేను చాలా సంతోషించాను అనమాట. ప్రభువా నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు అట్లా చెప్పినట్టుగా. వాళ్ళు ఎంత ఇదిగా పల్లెటూరు వాళ్ళంటే మీకు తెలుసు ఎలాగా విగ్రహారాధనకులు ఉంటారో, అలాంటి వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు ఏ మాత్రము అసలు ఇంత క్షమించకుండా అలా కూర్చోబెట్టి పిల్లలు కూడానండి యవనస్తులు ఒక తర్వాత అది అంత వయసు పిల్లలు పోటీలు పడుతున్నారు. ఒక 10 మంది అక్కడ ఉన్నారనమాట. వివాహం సాంగులు పాడుతుంటే ఒకరి తర్వాత ఒకరు. నిజంగా దేవుడు మాకు మంచి ప్రయాణం, మంచి అనుభవాలు మాకు ఇచ్చాడు. నాకైతే అక్కడ వాటర్ అది కొద్దిగా చేంజ్ అయ్యి నాకు చాలా బలహీనత అయ్యాను. నేను రానేమో అనుకున్నాను, ప్రభు ఎంతవరకు ఉండగలను అంతవరకు ఉంటాననేసి నేను వచ్చానండి. దేవుడు నిజంగా అంత అక్కడ కూడా అలా వాడుకున్న అక్క చెప్పింది నిజమే. మనమే కాదు మన బిడ్డలను కూడా మనము దేవుడి దగ్గరికి
పంపించాలండి. వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా అందరూ బిడ్డల్ని, ఆ పిల్లలు కూడా దేవుని చాలా ఆ చిన్న రిక్షా లాగి బిడ్డల్ని పెంచాడు. ఇప్పుడు పెద్ద పాపాలు వాళ్ళ అయినా ఇక్కడ అనకాపల్లి ఎంఆర్ఓ అండి, దేవుణ్ణి విడిచిపెట్టరు. ఇప్పుడు చిన్న పాప, ఇప్పుడు మ్యారేజ్ అయిన పాప, ఆ అమ్మాయి పవిత్రాల నర్సింగ్ అండి, చదువుతుంది పాడేరులోని. నేను నిజంగా ప్రభువును నమ్ముకున్న దేవుణ్ణి ఎప్పుడు మమ్మల్ని నువ్వు విడిచిపెట్టు. ఆ పిల్లని చాలా అవమానించారు అందరూ. దేవుణ్ణి నమ్ముకుంది, పిల్లల్ని చదివించడానికి చాలా భారంగా డబ్బులు అవి ఖర్చు పెట్టిందండి. మరి ఎవరికి మధ్య తరగతులకు రావు, అలాగా కష్టపడి చేసింది. ఇప్పుడు ఆ బిడ్డనే తల్లిదండ్రులకి సహాయంగా ఉన్నారు. కానీ ఆ పిన్ని చాలా అవమానాలు, నిందలు పడింది. దేవుడు నమ్ముకుంది, పిల్లల్ని చదివిస్తుంది, ఎన్ని కష్టాలు పడుతుంది, అవసరమా? ఏ గవర్నమెంట్ స్కూల్లోనే వేసి వచ్చు కదా. ఎందుకంటే నేను ఒకప్పుడు అవన్నీ మా అమ్మ ద్వారా విన్నాను. నేను నిజంగా ఆ బిడ్డల్ని, దేవుడిని నమ్ముకున్నందుకు ఆ బిడ్డల్ని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఘనత తెచ్చేటట్టుగా. నాకు అసలు ఆ అబ్బాయి ఏం చేస్తారని పెళ్లికి పిలిచారు కానీ నాకు తెలియదండి. ఇక బ్రదర్ నాకు మెసేజ్ పెట్టి అతను మా జాయిసీ వాళ్ళు స్కూల్లోని మాస్టరు సిస్టరు మీరు స్టేటస్ పెట్టారు కదా అని. నేను చాలా ఆనందించాను. చాలా మంచి అబ్బాయి అంట. అక్కడ కూడా ఊర్లో మంచి పేరు పలుకుబడి ఉంది, ఇల్లులు వాకళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. నిజంగా మీరు నమ్మరు, మధ్యలో కరెంటు పోయింది. అందరూ కొద్దిగా అక్కడ జనరేటర్ అది పెడుతుంటే ఏదో ఫీజు అది పోయిందంట. అయినా ఎవరు ఆగలేదు. వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. అంత చెమటల్లో కూడా మీరు దేవుని వాక్యాన్నే మీరు మనసులో పెట్టుకోండి. పెళ్ళి అయితే సుఖాలే కాదు, శ్రమలు వస్తాయని. నిజంగా దేవుడు ఎక్కడికి వెళ్ళినా మాకు ఏదో ఒక పాఠం నేర్చుకుంటున్నామండి. దేవుడిని నిజంగా నేను అనుకున్నాను, నేను కూడా ఎన్నో సమస్యలతో ఉన్నాను. నేను చేసింది తప్ప ప్రభువా, నేను అనేక మాటల వల్ల నేను కించపరచబడుతున్నాను అనేటప్పుడు దేవుడు నిజంగా వాక్యం ద్వారా ఆదరణ కలిగిస్తాడు. అక్కడ వాక్యం చెప్పిన భర్త కూడా ఈ బిడ్డల కొరకు ఈ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు, దాని ప్రతిఫలం ఈ రోజు వచ్చింది అనేటప్పుడు నాకు చాలా ఆదరణ కల్పించాయి. ఎందుకంటే బిడ్డల కోసం ఏంటి మనం ఎన్నో త్యాగాలు చేస్తాం. అది కొంతమందికి చులకనగా ఉంటుంది, లోకుగా ఉంటుంది. కానీ మనం త్యాగం చేస్తేనే ఇంకొకరికి అవుతుంది. దేవుడు కూడా సిలువలోని ఎన్నో బాధలు పడి ఉంటేనే మనం ఈరోజు మన పాపాలను ఒప్పుకొని కొంటున్నాం. అది నేనంటే ఎవరిని తక్కువ చేయట్లేదు. దేవుడు నమ్ముకున్న బిడ్డల్ని చూసి కించపరచడం అనేది చాలా తప్పండి. అది దేవుడు ఎక్కడ అవమానం పొందుతామో అక్కడే ప్రతిఫలం ఇస్తాడు. నా తల్లిదండ్రుల దగ్గర నేను కష్టం, కన్నీరు అన్ని చూశాను మా తల్లిదండ్రుల దగ్గర. నాకు అందుకే ఏదైనా కష్టం వచ్చినా చాలా నవ్వుకొని నేను ఉంటాను. ఎందుకంటే దానికి దారి కూడా దేవుడు మనకు చూపిస్తాడండి, సాక్షిగా నిలబెట్టడానికి. నేను నిజంగా ఆ పిన్నిని బట్టి చాలా ఆనందించాను. అంత గ్రామంలో ఉండి బిడ్డలను చదివించినప్పుడు ఎన్నో అవమానాలు, నిందలు పడింది. ఆ బిడ్డలు కూడా నమ్మకస్తులుగా చదివి ఆ తల్లిదండ్రులకి పేరు తెచ్చారు. అలాగే యవనస్తులు అందరూ కూడా తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడుతున్నా మీ బట్టి తల్లిదండ్రులు ఆనందించాలి. అట్టి రీతిగా మీరు ఉండాలని నేను ఆశిస్తున్నాను. దేవుడి సాక్ష్యాలను దీవించి ఆశీర్వదించును గాక. వందనాలు, కోడలికి అందరికీ వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, సాక్ష్యం అంటే నేను మా సండే స్కూల్ పిల్లల కోసం చెప్పడానికి పడుతున్నానండి. అయితే ఈ 13, 14, 15 3 దినాలు కూడా మేము ఇక్కడ పెందుర్తి దగ్గర ఏబిఎన్ చర్చ్కి VBSకి వెళ్ళాము సండే స్కూల్ పిల్లల్ని తీసుకొని. మరి దానికి ఎంతగానో మాకు సహకరించిన సుజాత కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆటో పెట్టి అలాగే మరి ఎండలు అయినప్పటికీ మరి ఏలి అంకుల్, విజయ ఆంటీ కూడా 3 days కూడా మాతో వచ్చి లాస్ట్ వరకు ఉండేవారు. అన్ని విధాలుగా అక్కడ మాకు ఏర్పాటు చేసిన విజయ ఆంటీకి కూడా నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తాను. అయితే నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మేము ఫస్ట్ డే మేమే అందరికన్నా ముందు వెళ్ళిపోయాము చర్చ్కి. మేము వెళ్ళిపోయిన తర్వాత మీరే వెళ్ళి డోర్ తీసుకొని పైన కూర్చోండి అని చెప్పారు. తర్వాత చాలా చర్చెస్ వాళ్ళు వచ్చారు. అయితే ఆ పిల్లలు వచ్చిన తర్వాత సరిగ్గా కూర్చోలేదు, వాళ్ళు కొట్టుకోవడం, ఆడుకోవడం చేసేవారు. నేను వెనకాల కూర్చున్నాను. ఇంకొకటే నేను ఆటోలో చెప్పాను, వెళ్ళినప్పుడు మీ ప్లేసుల్లో మీరు కూర్చోవాలి, కామ్గా ఉండాలని చెప్పాను. వెళ్ళిన తర్వాత కూర్చుని తర్వాత ఏం చేయలేదండి, బైబిల్ తీశారు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా కాంపిటీషన్స్ పెడతారేమో, మెమొరీ వర్సెస్ అడుగుతారేమో
అని చెప్పి బైబిల్ ఓపెన్ చేసుకొని చదువుకున్నారు. నేను ఆ పిల్లల్ని చూసి మన చర్చ్కి వచ్చిన సండే స్కూల్ పిల్లల్ని చూసి నేను ఎంతో సంతోషించాను. నేను వెంటనే ఆంటీ వచ్చారు, ఆంటీ వీళ్ళు ఇలా చేశారని వెంటనే చెప్పాను. ఎందుకంటే పిల్లల్ని మనం దేవుని సన్నిధానికి పంపించాలి. ఇప్పటివరకు సాక్ష్యాలు విన్నారు. చిన్నప్పుడే వారు నడవలసిన త్రోవ వారికి నేర్పించమని బైబిల్లో ఉంది. అయితే సెలవులకు వచ్చి అమ్మమ్మల ఇంటికి వచ్చిన వాళ్ళని పంపించారు, కానీ మన చర్చిలో ఉన్న పిల్లల్ని మాత్రం బీబీఎస్కి పంపించలేదండి. మనకి ట్రాన్స్పోర్ట్ పెట్టి అక్కడ అందరికీ అక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పెట్టారు. చాలా మంది ఆ పిల్లలే వచ్చి కట్టుకున్నారు. మనకైతే మరి అక్కే పెట్టుకొని పంపించినప్పుడు అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు మరి దేవుని సన్నిధికి బిడ్డలు పంపించాలి. ఎందుకంటే స్కూల్కి పంపిస్తారు, స్కూల్లో అయిన ఫంక్షన్స్కి పంపిస్తారు, ప్రోగ్రామ్స్కి పంపిస్తారు, పిక్నిక్లు పంపిస్తారు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి అమ్మ వద్దులే అనేస్తున్నారు. దీనికన్నా పవిత్రమైనది వారి జీవితం బాగుపడడానికి ఉపయోగపడింది దేవుని సన్నిధానంలో ఉంది. మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకొని మరి మీ బిడ్డల్ని ఇంటి దగ్గరే ఆదివారం మీ పక్కనే ఉంచుకోకుండా సండే స్కూల్కి పంపించండి. మరి ఏవైనా ప్రార్థనలు అయినప్పుడు ఆ ప్రార్థనలు కూడా పంపించమని అడుగుతున్నాను. మరి పంపించిన పేరెంట్స్ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తే చిన్న సాక్ష్యం దేవుడు దేయించుగాక. అలాగే అక్కడ జాయ్సీకి ఫస్ట్ డేనే మరి బెస్ట్ గర్ల్ అవార్డు కూడా ఇచ్చారు. అలాగే సునంద వెళ్ళింది, శాండీ వెళ్ళాడు, అలాగే అభిషేక్ కూడా, అనిల్, వీళ్ళందరూ కూడా గేమ్స్ ఆడడానికి లాస్ట్ వరకు వచ్చారు. అక్కడ ఎంతమంది పెద్ద పెద్ద పిల్లలు ఉన్నా, పెద్ద పిల్లలు 4 వాళ్ళతో శాండీ ఆడాడు, కాకపోతే లాస్ట్కి వచ్చి ఓడిపోయాడు. మరి దాన్ని బట్టి మీరు అందరూ సండే స్కూల్ పిల్లల కోసం ప్రార్థించేయమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. దేవుడి నామానికి వందనాలండి, అయ్యగారికి వందనాలు, ఇక్కడ వచ్చిన అందరికీ వందనాలండి. మా సాక్ష్యం అంటే 2 వారాలు బట్టి చెప్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఫస్ట్ వారం బలారం, 2వ వారం మా మదర్స్ డే వచ్చింది కదండి, అంతే చక్కగా ఉంటుంది. మరి గత 3 వారాల కిందట మా ఇంటి దగ్గర గోడ వైపు పెద్ద పాము వచ్చిందండి, చాలా పెద్ద పాము వచ్చింది. వస్తే నేనేం చేశానంటే వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు, ఎవరు ఇంటి దగ్గర లేదు. నేను అటువైపు ఇటువైపు తలుపులు తీసి చేసి పాటలు, దేవుడి పాటలు వింటూ ఇల్లు తుడుచుకుంటున్నాను. కానీ నేనైతే అటువైపు నుంచి అసలు ఏమొచ్చిందనేది కూడా నేను చూడలేను. చూడకపోతే నీవేమో పాటలు వింటూ ఇల్లు తుడుచుకుంటున్నానే తప్ప నేను అటువైపు ఇటువైపు చూడలేదు. చూడకపోతే భారతి గారు చాలా పెద్ద పాము వచ్చేస్తుందండి, మీరు రండి, రండి అని ఆవిడ పిలుస్తుంది. కానీ నాకు అసలు ఈ సౌండ్ వల్ల నాకు ఏమీ వినిపించలేదు. వినిపించకపోతే ఏంటి ఎవరో పిలుస్తున్నట్టు ఉందని చెప్పి బయటకు వచ్చి చూస్తే పాము వచ్చేసింది. భారతి గారు అటువైపు చూడండి, మీకు అందులో కానీ వచ్చేసిందేమో చూడండి ఒకసారి నాన్న అంటే, లేదండి ఏమీ రాలేదు, నేను ఇప్పటివరకు ఇక్కడ అడిగి తుడిచి కడిగాను, ఏమీ రాలేదని అంటే, లేదండి వచ్చేసింది, చాలా పెద్ద పాము వచ్చింది, మా గోడ ఎక్కేసింది, మీరు ఒకసారి పక్కగా చూడండి అని అంటే, అనిల్ అప్పటి వరకు లేడు, అప్పుడే వచ్చాడు. వచ్చి నేల మీదకి వెళ్ళి ఆడి గడ్డి వైపు ఎందుకు ఇసిరాడో తెలియదు, ఇతడికి చాలా పెద్ద పాము అండి. ఆ పాము వచ్చి గడ్డిలో ఉంది, మా గోడ వైపు గడ్డి వైపు ఉంటే నేనేం చేశానంటే ఆడేం చేసి రాయిసిరిగానే అది కదిలి వెళ్ళిపోయింది. నేనేం చేశానంటే గడ్డి చాలా ఎక్కువగా ఉంది, చుట్టూ గోడ వైపు అంతా గడ్డి ఎక్కువగా ఉంది. ఏదో చిన్నది నేను అగ్గిపు పెడతాది, ఏదో మామూలుగా మంట వచ్చి ఆరిపోతుందని అనుకున్నాను, కానీ అది చాలా పెద్దది అవుతుందని ఆలోచన నాకు అసలు లేదండి. నిజంగా దేవుడు మరి ఎంత నాకు ఆ టైంలో ఎవరు ఇంటి దగ్గర లేరు, అన్నీళ్ళు నేను తప్ప ఎవరు లేరు. అలాగని మేము ఎవరిని పిలవలేదండి, ఎందుకంటే నాకు తెలియదు. మేము వెళ్ళిందే మొన్న వెళ్ళాము, అంటే తెలుసు కానీ అందరం మేము అంతగా పిలవలేదండి ఎవరిని. కానీ ఆ రోజు అయితే మాత్రం ఆ ఇలా ముట్టిస్తడికి మొత్తం అంతా ముట్టిపోయిందండి. పక్కనే చాలా గడ్డికుప్ప, పెద్ద గడ్డికుప్ప ఉంది, కరెంట్ స్తంభాలు ఉన్నాయి. కానీ నాకైతే చాలా భయం వేసిందండి. మళ్ళీ నేను తిరిగి ఎవరిని పిలవలేను, కానీ నీళ్ళేయలేకపోతున్నాను. అలాగని నాకు ఆవేశం వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి అయిపోయిందండి. ఆ టైంలో పాపం ఎదిరింటి ఆయన అయితే ఎవరైనా చెడిపోయినా పక్క వాళ్ళు ఎవరైనా ఏమైనా అయినా అతనైతే రారటండి. కానీ ఆ టైంలో దేవుడు నిజంగా అతనికి ఆ జ్ఞానం దేవుడే ఇచ్చాడు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడే అతను గెలిచాడు, అతను వచ్చాడని అనుకున్నాను. ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఆ ఇంటికి, ఎలక్ట్రీషియన్ పని చేయడానికి వచ్చాడు. ఇతను తర్వాత వేరే పక్కింటి ఆవిడ, ముగ్గురు వచ్చి ట్యాంక్ నింపి నీళ్లు మొత్తం అంతా జల్లుతూనే ఉన్నారండి. 4 అయిన వరకు నేను నీళ్ళు కొడుతూనే ఉన్నాను, అయినా ఆరేది కాదు. నాకైతే చాలా భయం వేసిందండి. ఆ 3వ రోజు మళ్ళీ వర్షం వచ్చిందండి. ఆ వర్షం వచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది, తండ్రి యేసయ్య ఆరింది అని అనుకున్నాను. నిజంగా ఆ ముగ్గురు వ్యక్తిని దేవుడే పంపించాడండి. ఆ క్షణంలో మాకు దగ్గర ఎవ్వరూ లేరు, ఆ నీళ్ళు తప్ప ఇంటి దగ్గర ఎవ్వరినీ లేవండి.
నాకైతే చాలా భయం వేసింది. ఆ గడ్డి కుప్ప కారిపోయినా, కరెంటు ఏమైనా జరిగినా చాలా ప్రమాదం జరుగును. కానీ దేవుడే ఆ విషయంలో దేవుడు ఎంతో సహాయం చేశాడండి. ఆ రోజంతా నేను చాలా టెన్షన్ పడ్డాను. అంత బాగా నాకు టెన్షన్ వచ్చింది. తర్వాత గత నెల రోజుల నుంచి నాకు ఒక పక్క నొప్పి వస్తుందండి. నొప్పి వస్తుంటే నేను ఇల్లు మారాను కదా, ఎక్కువ బరువు పనులు చేశాను కదా, అందుకే ఇలా వస్తుందేమో అనుకున్నాను. కానీ వారం రోజుల నుంచి ఇంకా ఎక్కువైపోయింది నొప్పి. ఎక్కువైపోతే మరి నేనేమో ఊళ్ళో డాక్టర్ గారు వచ్చారు, ఇంజక్షన్ అవి చేసినా తగ్గలేదండి. నొప్పి విపరీతంగా వచ్చేస్తుందని చెప్పి మొన్న సోమవారం నేను వారం కేజీహెచ్కి వెళ్ళాను. ఎఫ్సి టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత నీకు నరాల వీక్నెస్ బాగా వస్తుందమ్మా, మరి చాలా ఎక్కువగా ఉంది, నీకు ఎండిపోత కూడా మరి వీక్ అయింది బాగానా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నడిచేటప్పుడు కూర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారండి. మందులు ఇచ్చారు, వాడుతున్నాను. మళ్ళీ రేపు రమ్మన్నారు, రేపు టెస్టులు చేస్తామన్నారు. మీ అందరూ కూడా ప్రయత్నం చేయండి, ఎందుకంటే అన్నయ్యే నాకు చాలా సాయం చేస్తున్నాడు. ఇంట్లో నిజంగా ఒకటి బయట విషయాన్ని బయట పనులన్నీ అది చేయగలడు, కానీ ఇంట్లో అన్నీ మాత్రం సెలవులకు రావడము, నాకు ఆరోగ్యం బాగోకపోవడము కూడా దేవుడు నన్ను ఎందుకో తెలియని పిల్లడు మాత్రమే ఏ పని చెప్పినా నేను చెయ్యని అమ్మ అనకుండా ప్రతి పని కూడా బాగా చేస్తున్నాడండి. వంట విషయంలో కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడండి. నిజంగా దేవుడే నాకు ఆడపిల్లలాగా 2 పిల్లల్ని కూడా దేవుడు ఇచ్చాడండి. దేవుడు మరి నిజంగా నాకు అన్ని విషయాలని ఆ బిడ్డల రూపంలోని సాగి నేను పొందుకున్నానండి. అదంతా దేవుడి కృపని అనుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. చక్కని సాక్ష్యాలు మనం విన్నామండి. అలాగే ఈ వారంలో జరిగిపోయే వాటిని కూడా తెలియజేస్తాం. సండే స్కూల్ యూత్ మీటింగ్ ఈ యొక్క భోజనాల అనంతరం ఉంటుంది యథావిధిగా. అలాగే శుక్రవారము శ్రేణ పూడిక ఉదయం 10 గంటలకి ఉంటుందన్నమాట. జ్ఞాపకం ఉంచుకొని పూడికలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ వారంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు 17 తారీఖు అంటే ఈరోజు ఉదయం గారి యొక్క పుట్టినరోజు అండి. అలాగే మౌళి మనోహర్ పుట్టినరోజు ఈ దినము ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం ఉదయం గారు. అలాగే 20వ తారీఖు మరి సునీల్ సుజీ యొక్క కుమారుడు బెన్నీ యొక్క పుట్టినరోజు అండి. అలాగే 21వ తారీఖు రాసా కరుణమ్మ గారి యొక్క పుట్టినరోజు. ఆమె కూడా బయట ఉంది, ఎవరైనా పిలవండి, రాసా కరుణమ్మ గారు. అలాగే 22వ తారీఖుని మైకేల్ రేచల్ సాయి వారి యొక్క కుమారుడు మైకేల్ చిన్నపట్టి యొక్క బర్త్డే ఉంది, పుట్టినరోజు. వీరి నిమిత్తము ప్రార్థన చేద్దాం. ఉదయం గారు, మౌలి మనోహర్, రాసకరణ. మహాపరిశుద్ధులైన సర్వశక్తి కృప అనేది కరుణా సంపన్న దేవ, ఈ పరిశుద్ధ పాదాలకు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మౌలి మనోహర్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా బిడ్డకి ఇచ్చినటువంటి నూతనమైనటువంటి దయాకిరీటం బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు కాపాడారు, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇక్కడి నుంచి ముందు జీవితం కూడా ప్రభా బిడ్డ మంచి భవిష్యత్తును బిడ్డకు అనుగ్రహించండి, నీ జ్ఞానాన్ని అనుగ్రహించండి, నీ చిత్తం చొప్పున బిడ్డను నడిపించి మీరు మహిమ పొందమని కూడా వృత్తురాలు వీర్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ఇచ్చిన ఆయుస్సు ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా, నీ స్థుతులు చెల్లించుకుంటున్నాం. బట్టి నీకు ప్రభా రానున్న దినాల్లో కూడా నీకు ఆరోగ్యంలో భద్రపరచుకోండి, నీకు కాపుదలా ఉంచండి. మా ప్రభా బిడ్డకి కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించి సమాధానంతో సంతోషంతో నింపి నడిపించడం ప్రవేశించండి. అలాగే రాసా కర్ణమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని ఆమె కూడా పోతుందంటే నూతన దయాకిరీటం కూడా నీ స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డకి ఏ విధంగా అవసరమో మా ప్రభా ప్రతి అవసరతలన్నింటినీ కూడా నీ మహిమ స్థితిలో తీర్చి బిడ్డకి కావాల్సిన శాంతి, సమాధానం, కుటుంబంలో నెమ్మది, సమాధానం బిడ్డకు అనుగ్రహించడం ప్రవేశించిన మా ప్రభా. అదే చిన్నపడ్డ మా తల్లి పెళ్లిని జ్ఞాపకం చూసుకొని మా ప్రభా ఇంతవరకు బిడ్డని కాపుదలు ఉంచారు, చదువులో సహాయం చేశారు మా ప్రభుత్వాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇస్తున్నటువంటి నూతనమైన దయాకిరీటం బట్టి మరోసారి నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా ప్రభా. బిడ్డకి చదువుతున్న చదువుల మీద సహాయం చేయండి, సంపూర్ణ ఆరోగ్యం బలంతో మీ బిడ్డ నింపి నడిపించుకుంటూ జరుగుతున్నాం. మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని బిడ్డకి, బుద్ధి వివేచనను బిడ్డకు అనుగ్రహించుకుంటూ జరుగుతున్నాం. మహిమ గంట ప్రభావం మీరు ఆలోచించుకోండి. ఏ ప్రభావ అలాగే సాయం ప్రేమించి ఇచ్చిన
కుమారుడు ప్రభావ మైకల్ బట్టి కూడా నీ పాసన్నిధికి వస్తున్నాను పెట్టిస్తున్నాను నూతన డైరెక్టర్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు అన్న చెల్లించుకుంటున్నాను బిడ్డ ప్రభావ బలహీనుడుగా ఉన్నానని ఉన్నాము బిడ్డకు కావాల్సిన సంపూర్ణ స్వస్థతను లేవనెత్తండి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించడానికి కూడా వచ్చిన ప్రభు చెప్పండి ప్రార్థించిన ప్రార్థనలన్నిటి కూడా మీరు ఆలకించారు స్థగరీతిగా మీరు సమాధానాన్ని అనుగ్రహించే వారి జీవితాల్లో నిండైన సంతోష ఆనందాలను నింపడానికి ఈ కొద్ది మాటలకే తిరిగి రానున్నాం నజరేడైన యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ఇచ్చినటువంటి సాక్ష్యం నిమిత్తం కూడా చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిస్థితులు సరస్వతి కృపానిధి కరుణా సంపూర్ణ మగలో ఈ పరిస్థితి పాదాలు కన్నా స్తోత్రాలే బిడ్డలు ఇదే ప్రధానం తండ్రి మంగం గారు సాక్ష్యం ఇచ్చిన తండ్రి కోడల్ని మనవడిని జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాన్ని ఉండి ఆమెకున్నటువంటి అనారోగ్యాన్ని కూడా తీసేసి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. చెల్లి వారి యొక్క తల్లిదండ్రుల గురించి కూడా ప్రార్థించమని అడుగుతున్నట్టు వారికి కావాల్సిన స్వస్థతను అనుగ్రహించాను. వాళ్ళ సోదరుని గారు మంచి సాక్ష్యం తెలియజేసినటువంటి ఆమె యొక్క తల్లి ప్రభా యాక్సిడెంట్ గురి అయ్యి మంచి ప్రమాదం నుంచి బిడ్డను తప్పించారు. మా తల్లి మీ స్తోత్రాలు ఎప్పటికి కావాల్సిన స్వస్థతను అనుగ్రహించండి. ఆ గాయాన్ని ముట్టి మీరు స్వస్థపరచమని కూడా అడుగుతున్నాం. మా ప్రభావం మీకు స్తోత్రాలు మీ యొక్క ప్రిన్సిని ప్రార్థిస్తున్నాం. బిడ్డకి ఈ యొక్క ఆళ్ళని మీరు మొత్తండి స్వస్థపరచమని కూడా అడుగుతున్నాం. ఇక ఆమెకు తెలిసినటువంటి బంధువులు స్నేహితులు మరణించి ఉన్నారు. వారి కుటుంబానికి ఆదరణ అనుగ్రహించినట్టు అడుగుతున్నాం. అభిలగిరి బంధువులతో వివాహం నిమిత్తం పెళ్లి ఇచ్చినటువంటి మంచి సాక్ష్యాన్ని బట్టి పొందన్నారు. అవును ప్రభు అందరి ఏడల దయ చూపే దేవుడు ప్రేమ చూపే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నందుకు నీ స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. ఇక పార్టీని బట్టి ప్రత్యేక పాఠశాలకు వస్తున్నాం. పెట్టులో ఉన్నటువంటి ప్రతి బలహీనతలన్నింటినీ కూడా తీసివేయండి. నటినెత్తి మొదలుగా నా దేవారి కరువు సంపూర్ణ స్వస్థతను పెట్టుకు అనుగ్రహించండి. ప్రతి ఒక్క భయము భీతి నుండి తొలగించండి. ఆ పాముల బాధ నుంచి తప్పించండి. ఈ ప్రభా యొక్క గొప్ప ప్రమాదం నుంచి మీరు తప్పించారు. దాన్ని బట్టి నీ స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. గట్టి నీ కాపుదల నుంచి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. సమయంలో కానుకల్ని సమర్పించుకుందామండి. సత్య సువార్త సాహస పాఠ పుస్తకంలో నుంచి 384వ పాట రాజాన్ని భవనం పాట పాడుకుంటూ మన కానుకల్ని సమర్పించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి కానుకల్ని సమర్పించుతాము. రాజాని భవనములో వేచియుందును. రాజాని భవనములో వేచియుందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. తండ్రి నీకేనయ్యా నీకేనయ్యా నా బలమా నా తోట ఆరాధన
ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని పవనములో వేచియుందును రాజాని పవనములో వేచియుందును అంతటా నివసించు ఆరాధనా నీకే ఆరాధనా నీకే అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని పవనములో వేయింబడు వేచియుందును యేసు రాజాని పవనములో వేయింబడు వేచియుందును. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చున్నాం. సమర్పించబడిన కానుకల నిమిత్తము ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యన మరియం గారు ముందుకు వచ్చి సమర్పించబడిన కానుకల నిమిత్తము ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. కానుకల నిమిత్తమే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుల సర్వశక్తుల దేవా, ఇక నా ప్రభా నేటి విశ్రాంతి దినములో నా ప్రభా నాయన అయ్యా వెత్తబడిన కానుకల నిమిత్తమై ప్రార్థన చేయించుండగా ప్రభు యేసయ్యా, ఇదిగో నా ప్రభా నా తండ్రి నాయన యేసయ్య ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హస్తాన్ని దీవించి ఆశీర్వదించండి ఆయన. ఇంకనూ మందిర అవసరతల కొరకై ప్రభువ యేసయ్య, ఇదిగో నా తండ్రి మందిర వనరుల కొరకై ప్రభు ప్రార్థన చేయించుండగా ప్రభు అయ్యా మందిరానికి ఉన్న ప్రతి ఒక్క అవసరత అక్కడ కూడా మీరే తీర్చండి ప్రభు, సహాయం చేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఇదిగో ప్రభా నా తండ్రి నాయన ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హస్తాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. ఇంకా అనేక విధాలుగా ప్రభు మందిర వనరులు ప్రభా నైనా ఇదిగో ప్రభా యేసయ్య మందిరానికి ఇంకెంతో అవసరం ఉంది నైనా మందిర పని కొరికే ప్రభా మీరే కరుణ చూపించండి, కనికరించండి యేసయ్య. నీ స్తోత్రాలు వందనాలు ప్రభు. అయ్యా ఇదిగో నా ప్రభాకున్న దానిలో మేము తీసుకొచ్చి వేసినప్పుడు ప్రభు అయ్యా ఇదిగో ప్రభా నువ్వు అంతరిత్యాలు పరీక్షించి పరిశోధించి దేవుడు కదా యేసయ్య. ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు. నీకు మరుగుగా అయితే ఏమీ లేదు ప్రభు, నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన ఈ సమయాన్ని నా ప్రభు నాయన ఈ ధర్నాన్ని మా బ్రతుకులో మీరు ఇచ్చారంటే కేవలం నిజమైన కృప యేసయ్య. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు. అయ్యా ఇదిగో నా తండ్రి నీకు కృతజ్ఞత వందనాలు ప్రభు. అయ్యా ఈ రోజు ఈ గడియ మేము చూస్తామంటే ప్రభు ఇది కేవలం నీ కృప. ఎందుకంటే ఏ క్షణం ఏ గడియ ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం ప్రభు.
కనుక అయినప్పటికీ నీ ప్రియబిడలుగా నాయన అయ్యా ఇగో తండ్రి సార్వత్రిక సంఘాలన్నింటిలో నీ ప్రభా నాయన అయ్యా ఇదిగో ప్రభా మా సంఘాన్ని కూడా ప్రభా ఎంతగానో మీరు కాచి కాపాడి బలిష్టమైన రెక్కల చోటలో అయ్యా మీరు కాచి కాపాడి విధానం అంతటిని పెట్టినైనా మీకు ఎంతో కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయ్యా ఇదిగో ప్రభా సంఘ కాపుని నా ప్రభా నాయన అయ్యా సంఘస్థులు నా ప్రభ ఎంతో దయా కిరీటంలో నా ప్రభా నాయన ఈ వారం అంతా కూడా మీరు కాచి కాపాడి నేటి విశ్రాంతి దినంలో ప్రవేశపెట్టినందుకు మీకు కోట్లాది వందనాలు వేస్తాయా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయ్యా ఈ చిన్న ప్రార్థన ఎదురైన సర్వశక్తిగా నామములో స్తుతించి ప్రార్థించి ప్రతినాడు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో స్తుతి చేసేస్తాం. సండే స్కూల్ పిల్లల యొక్క ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మనం చూద్దాం. తర్వాత మనం స్తుతి ఆరాధనలోకి